రండి సార్ రండి రావచ్చు రండి రండి రావచ్చు సార్ సార్ తప్పకోండి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండేవాడు సడన్ గా మన వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు ఏడవకూడదు. మా నాన్న ఏంటో సడన్ గా పోయాడా? నో, he lived all his life enjoying by spreading half of this fortune. మీలో ఎవరైనా ఇక్కడ ఏడ్చి గోళ పెట్టారంటే I'll shoot you to death. Understand? అందరూ మూసుకుని ఉండాలి. Maccabees chapter 3. While the holy city was inhabited in the unbroken peace and the laws. Amen. Amen. హలో అన్నయ్య, నేను మెటల్లోనే మాట్లాడుతున్నాను. హైదరాబాద్కి వచ్చేసాను. అక్కడికి క్యాబ్ లో వస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఇక్కడ పరిస్థితి సరిలేదు, ఇక్కడికి రావద్దు. నాన్నని తీసుకువెళ్లే లోపు నాన్న ముఖాన్ని ఒకసారి చూడాలి. నేను ఇక్కడికి వచ్చింది అందుకే అన్నయ్య. అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. పెద్దానికి 2 పెళ్ళాళ్ళు ఉన్నారని, ఇంకా రెండో పెళ్ళానికి ఒక కూతురు ఉందని తెలిసినప్పటి నుంచి ఇక్కడ చాలా సమస్యగా ఉందమ్మా. ఒకవేళ తప్పించుకున్నా సరే ఆ వెధవన్నా కొడుకులు దేనికైనా దిగజారుతారమ్మా. నన్ను చంపేసినా సరే నేను నాన్నని చూడాలి. అయ్యో, నేను చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవమ్మా. నువ్వు ఒకటి చెయ్యి, ఏదైనా హోటల్లో ఉండు. నేను ఫోన్ చేసిన తర్వాత రా, సరేనా? సరే అన్నయ్య. సరేమ్మా, జాగ్రత్త. నాన్న, చివరి సవారీ నాన్న. డ్రాప్ చేస్తే ఇంటికే, నువ్వు నిద్రపో. సరే బాబు, లేట్ అయిందని బయట తినద్దు, ఇంటికొచ్చేయి. నాన్న, నువ్వు ఫోన్ పెట్టి. కస్టమర్ కార్లో ఉన్నారు, నేను తర్వాత చేస్తాను. సరే బాబు. ఏంటి సార్, చాలా ఏళ్ళ తర్వాత ఈ ఊరికి వస్తున్నారా? అవునన్నా, 3 సంవత్సరాలు. ఏ దేశం సార్? ఆస్ట్రేలియా అన్నా. ఆస్ట్రేలియా నుండి వస్తున్నానంటున్నారు. మీ నాన్నగారు పికప్ చేసుకోవడానికి రాలేదా? నా రోడ్డును చూసి బండి నడుపుతారా ప్లీజ్? సారీ సార్. ఈయనొకడు. ఇప్పుడే కదా నాన్న ఫోన్ పెట్టేశావు, మళ్ళీ ఏంటి? మా అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? నా ఇళ్ళలో ఉందో చూసారా? నేను ఎలా వదిలేసి వెళ్ళానో అలాగే ఉందిరా. ఎవరు యూజ్ చేయకపోతే ఇల్లు అలాగే ఉంటుందిరా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా. ఇండియాకి వస్తున్నానని ఇన్స్టాలో స్టోరీ వేస్తే ఎంతమంది లైక్ చేశారు, హార్ట్ కూడా వేశారా. నా ఎదురింటి ఆంటీ చాలా రోజుల తర్వాత చూస్తున్నానని నన్ను చూసి నవ్వుతోంది బావా. సైలెంట్ గా ఉండరా. ఆంటీ లవర్. విషయం ఏంటో చెప్పరా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా మా నాన్నకి తెలియదురా. ఇవాళ నా బర్త్డే రా, ఫార్మాలిటీ కూడా విష్ చేయలేదు. తీసుకురా. నేడు గారు బాగున్నంత వరకే మనకి టైం తెలుస్తుంది. అదే వాక్ లా తిరగకుండా ఆగిందనుకో, అప్పుడే గడిగారు నీకు అనిపిస్తుంది. నీకు చాలా ఆపుతావా? ఏది తిన్నగా చెప్పడం నీకు రాదా? ఎందుకురా టార్చర్ చేస్తున్నావు? ఊరుకుంటావా? ఆయనకి చాలా పనులు ఉంటాయిరా. అది కూడా ఇస్రాయల్ లో. అది ఇస్రో రారే. సరేరా, ఏదో ఒకటి. ఆయన అక్కడ పని తిరగడం వల్లే కదరా నువ్వు ఇక్కడ హాయిగా కూర్చొని తింటున్నావు. ఫారెన్ కంతా వెళ్ళి చదువుకుని వచ్చాడు. మా నాన్నకి నేనే ఫోన్ చేస్తాను, ఏమంటాడో చూద్దాం. వాడికి మంది ఎక్కువైంది. ఎప్పటిలాగే బిజీ అని వస్తుంది. నాకు అసలు నా లైఫ్ నచ్చలేదురా. నేనేమో నేను చచ్చిపోతానురా. ఏం కావాలి నీకు? మది ఎందుకు ఫోన్ తీయట్లేదు? రేపు మా ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నారు. ఏంటి నువ్వు ఇప్పుడే అంతా గుర్తొస్తుందా? ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నావు? కళ్ళ ముందు కనిపించావో చంపేస్తాను నిన్ను. నా గురించి ఏమనుకుంటున్నావు? నీకేం కావాలరా? మా నాన్నకి నిజంగానే నా మీద ప్రేమ ఉందో లేదో తెలియడం లేదు. హాస్పిటల్ అడ్మిట్ చేసి నీకు సీరియస్ అని చెప్తాను. అప్పుడు కంగారుతో వస్తారు కదా. ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేసేసాను. సరేరా, నువ్వు చచ్చావని చెప్పమా? ఎందుకు
అతను నిజంగానే వచ్చి నన్ను చంపి వెళ్ళడానికి నిన్ను మనుషులు పెట్టి కిడ్నాప్ చేయాలిరా 3 గంటలుగా ముక్కాలు బీరే తాగాడరా నీ అబ్బా మంచి విషయం చెప్పాడరా ఆయన నమ్మర్రా సైంటిస్ట్ ని నమ్మేలా చేద్దాం రా ఆయనకి కాల్ చేసి డబ్బులు కావాలని బెదిరిస్తాము అరే రా నా కొడుకు ఏదో అయిందే కంగారుతో ఆయన వచ్చి చూస్తాను ఏమంటావు నువ్వు చెప్పరా బావా థ్యాంక్స్ మామా నాకు అదేరా తెలియాలి సరే ఎలా చేయబోతున్నావు ఆ సంగతి నేను చూసుకుంటా గెలవకూడదురా వాడిని ఎలాగైనా ఓడించాలరా అలాగేనండి అలాగే కోక్ తీసుకురా గన్ ఎవరి దగ్గర ఉంది తీరా తీరా కాల్చు షూట్ చేయి షూట్ చేయి షూట్ చేసి పడే వదలగరా నీ వెనకాల ఉన్నారా రోబోట్ ఆ చైనా వాడిని వేసారా కాల్ చేయి షూట్ చేయరా సూపర్ రా 500 ఒకసారి ఓడిపోయారా రోబోట్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ఏంటన్నా ఇంట్లో నాన్న శవం ఉంది ఇప్పుడు కూడా పబ్జీ గేమ్ ఆడాలా షిట్ తను ఆల్రెడీ ల్యాండ్ అయింది మన చెల్లెలా చెల్లెలా రేయ్ ఇది మన ముని తాత ఇది తాతయ్య ఇది మన నాన్న ఇదే మనం మధ్యలో తనెవర్రా మనకి తనకి 40 ఏళ్ళ తేడా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత మన నాన్నకి ఇలాంటి ఒక కూతురు ఉందని బయటికి తెలిస్తే పరువు పోతుంది తను తిన్నగా ఇక్కడే వస్తుంది ఏమైనా సరే మన నాన్న ముఖాన్ని అస్సలు తను చూడకూడదు అయితే నాన్న బాడీని ఇప్పుడే శవపెట్టుకులో పెట్టి మేకులు కొట్టి మూసేస్తే దేవుడా. రే లోపలికి వెళ్ళి నిలబడరా నా బంగారం కదా లోపలికి వెళ్ళు పబ్జి పిచ్చి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను దయచేసి తాగినప్పుడు ఏ పని చేయకండి మీకు అసలు ఏమీ గుర్తుండట్లేదు కూడా హలో ఏంటమ్మా ఇది ఎన్నిసార్లు ట్రై చేయను ఫోన్ తీవేంటి మీరు ఎలాగైనా చూడకూడదని మీరు రాకముందే బాడీని తీసుకెళ్లిపోయారమ్మా కంగారు నా కొడుకు సరిగ్గా పాతి పెడతారో లేదో తెలియదమ్మా అట్లీస్ట్ అది ఎక్కడో చెప్పండి అన్నయ్య నేను వెళ్ళి చూస్తాను సరే అమ్మా నా కొడుకుని పంపిస్తా అన్నా ఆటో తిప్పి పెట్టిన వచ్చేస్తాం త్వరగా రా బాబు పదండి వెళ్దాం పావు పావు ఇదేంటి ఇలా ఉంది కన్న తండ్రిని ఇలా విసిరేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు అక్క వద్దక్క చెప్పేది వినక్క అక్క నా మాట వినక్క అక్క వాళ్ళు వచ్చేస్తారక్క అక్క నాకు చాలా భయంగా ఉందక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క అక్క వెళ్ళిపోదాం అక్క అక్క రాబర్ట్ తమ్ముడు పబ్జి పిచ్చాడక్క వాడి చేతి గన్ను దొరికితే ఇష్టానికి కాలుస్తాడక్క వచ్చేయక్క అక్క అక్క రండక్క వాళ్ళు వచ్చేసారక్క రండక్క వెళ్ళిపోదా ఇక్కడి నుంచి నేను చెప్పేది వినక్క అక్క త్వరగా వెళ్ళిపోతా రా అక్క వాళ్ళు వచ్చేసారక్క రండక్క వెళ్ళిపోదాం అక్క అక్క వాళ్ళు వస్తున్నారక్క త్వరగా పదండక్క అక్క రండక్క అక్క వాళ్ళు వస్తున్నారు రండక్క
మా నాన్న శవాన్ని తవ్వి బయటికి తీసి కథ చెప్తున్నావా? మా నాన్న చెప్పాకే సార్ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, అమాయకురాలైన ఒక అమ్మాయి లోపలికి వచ్చి శవాన్ని తవ్వి తీసి పారిపోయే వరకు నీ కళ్ళు ఎక్కడ పెట్టావా? సారీ టు సే దిస్ సార్ ప్లీజ్ విదేశాల్లో ఉన్న మీ నేను చెప్పేది వినండి సార్. పెద్దయిన మీ చెల్లెలకి రాసి పెట్టేశారు సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. తను తప్పించుకుందానయ్యా. చెప్పు మావా. లేచావరా? ఆ, సరే ఏం చేస్తున్నావు? మా నాన్న రాకెట్ లాంచ్ చేస్తున్నాడు కదా, చూస్తున్నా. సరే సరే చూడు చూడు. నిన్న ప్లాన్ ప్రకారము నిన్ను కిడ్నాప్ చేయడానికి మనుషుల్ని సెట్ చేశారు. మావా మత్తులో ఏదో ఓవర్ గా చేశాను. మనం నిజంగానే చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? మామ ఒక నిమిషం ఉండు. ఎవరు? పని మనిషిని బాబు. అక్క ఇవాళ మీరు రావాల్సిన అవసరం లేదు, లీవ్ తీసుకోండి, రేపు రండి. ఏంటో చెప్పరా. రే మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉందని తెలియాలా వద్దా? అది తెలియాల్సిందే మామ. అయితే డోర్ లాక్ చేసి బయట వచ్చి వెయిట్ చేయి, మన వాళ్ళు వచ్చేస్తారు. అయ్యో అమ్మా నన్ను కాపాడనని అరువు. అప్పుడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళ మూల్యంగా సైంటిస్ట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే ఆయన నవ్వుతాడు. ఏయ్ ఎవరు రాది? మీ నాన్నరా. వచ్చి పళ్ళు రాళ్ళ కొడతాను. అతను మా నాన్నరా. సరే బాబు, ఆయన మీ బాబే, దానికేంటి ఇప్పుడు? డోర్ లాక్ చేసి బయట వచ్చి నిలబడు. ఆ, సర్లే నువ్వు ఫోన్ పెట్టి. ஏண்டா குமாரு என்னங்க இங்க வந்து பாருங்க, முட்டி கடிக்க பம்புతో బండి కడుగుతున్నాడు. நீங்க வந்து கேளுங்க. చిచి என் தலையெழுத்து. వచ్చేసారు. అరిచావంటే పొడిచి పారేస్తాను. మర్యాదగా వచ్చి బండిలో ప్లీజ్. నేను ఎప్పుడో రెడీ అన్నా, వెళ్దామా? వెళ్దారే. సరే ఒక నిమిషం లాక్ చేసుకుని వస్తాను. బండిలో ఎక్కమని చెప్పాను కదరా. ప్లీజ్. సరే రండి వెళ్దాం. ఏంటి గురు ఆడే వెళ్ళిపోతున్నాడు? వదిలే, మన పని మిగిలిందే. ఏంట్రా మళ్ళీ మళ్ళీ వెనక్కొస్తున్నావు? ముందు బండి ఎక్కరా. నా ప్లీజ్ అరవకన్నా, అరవాల్సింది నేను కదా. అప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు, క్రౌడ్ ఇంకా వస్తుంది. ఎక్కువ మాట్లాడావనుకో పళ్ళు రాలిపోతాయి. బండిలో ఎక్కరా. నువ్వు బతిమాలతోనే ఉండు. ఈయన తీసిన బండి ఎక్కరా. ఎక్కరా. మాట్లాడదా. ఫస్ట్ నుంచి మొత్తం చెడిపోయింది. అన్ని సరిగానే జరుగుతున్నా. సరే ఓకే, వన్ మోర్ చేద్దాం రండి. నా మాట వినండి అన్నా. ఎక్కడికి వెళ్ళడం లేదన్నా. అన్నా, ఆగండి ఆగండి ఆగండి. గేట్స్ గేట్స్. ఇంకా నయం చూడలేదు. ఏంట్రా ఇది ఇలా చెడగొట్టారు. ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ అన్నా స్మెల్ బాగుందన్నా, రండి వెళ్దాం. ఏం చేస్తున్నారు అన్నా? అన్నా అన్నా ఏం చేస్తున్నారు? కోల్పోయాడురా. నువ్వు చెప్పిన అడ్రస్ కు వచ్చి చూశాను కుమారు. ఇంటికి తాళం వేసింది. ఒకవేళ స్కెచ్ క్యాన్సిల్ అయిందేమోనని నేను నీకు ఫోన్ చేశాను. ఏమయ్యా, పొద్దు నుంచి ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమైందే? మిమ్మల్ని అంతా చూస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళలా కనిపించడం లేదే. ఏంది మామోయ్, హోమం చేయడానికి వచ్చినావా? రేయ్, హోమం చేసిన తర్వాతే కట్టిన ఇల్లురా ఇది. నేను వస్తున్నా ఉంటావు. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావా? అయితే ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా ఏంటి? వచ్చారే, నేను చూశాను కదా. ఏంటి చూసారా? మీలాగే ముసుగు కప్పుకొని ఒక గ్రూప్ వచ్చింది. ఆ పిల్లోని గ్రూప్ అంతా కలిసి కాలు చేతులు కట్టి చితకబాది వాడిని మూట కట్టి బండ్లో వేశారు సార్.
నేనేమో బర్త్డే ఫంక్షన్ అందుకనే పిల్లలందరూ గొడవ చేస్తున్నారు అనుకున్నాను సార్. నేను కావాలంటే కపిల్ దేవ్ మాస్క్ తీసుకొస్తాను, చూస్తావా? నేను అప్పుడే చెప్పాను ఈ కిడ్నాప్ డ్రామా రిస్క్ అని. ఇప్పుడు చూడు, నిజంగా ఎవడో కిడ్నాప్ చేశాడు. డ్రామా కోసం కిడ్నాప్ చేయమన్నావా? రేయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? లేదన్నా అవునన్నా, ఒక మంచి విషయం కోసం అలా చేయమన్నాను, కానీ ఇప్పుడు నిజంగానే కిడ్నాప్ అయ్యాడన్నా. వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి కొంచెం సాయం చేయన్నా. నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు కదా. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నానా? చుట్టూ దద్దమ్మల్ని పెట్టుకుంటే చవట కూడా తెలివైన వాళ్ళైనా కనిపిస్తాడు. రేయ్, బండి తీరా. రేయ్, పోరా. బాగా ఇరుక్కున్నావురా. ఏయ్ దోసే అక్క అమ్మా వెళ్ళి తర్వాత రామ్మా. అందరూ వచ్చేటప్పుడే ఇప్పుడే వచ్చారు. అందరూ బిజీగా వచ్చారు. చాలా ఊరుకోవయ్యా. అన్నా అన్నా ఏమైనా కొనివ్వు. నీకేమిటి ఆమ్లెటా? ఇక్కడుంటే నిన్ను అస్సలు మనశాంతిగా తిన్నెవరో అక్కడికి వెళ్ళి నీటిలో కూర్చొని తిను. ఓ సార్ ఫ్రీ లెఫ్ట్ అనే వచ్చాను సార్, లేదంటే వచ్చి ఉండేవాడిని. ఫ్రీ లెఫ్ట్ చూస్తేనే తెలుస్తుంది. చేతులు మెడల్లో అంతా ఫ్రీగా వచ్చినట్టే తెలుస్తుంది. సార్ వైఫ్ ని బయటికి తీసుకెళ్తున్నా సార్. పాకెట్లో ఏం కనిపించట్లేదు. ఏం లేదు సార్. ఏం లేకుండా భార్యను ఎందుకు బయటికి తీసుకొచ్చా? ఏయ్ నువ్వు ఇట్రా రా, రమ్మన్నాను కదా. రామా. ఏం తీసుకెళ్తున్నా? ఏం లేదు సార్. చూపించు. ఏయ్ ఇవ్వన్నాను కదా. ఏయ్ వదలంటున్నాను. ఇవ్వండి. వదలు. వదలండి. ఏదైనా స్టఫ్ ఉందో ఏమో చూడు. ఏ ఇదంతా తీసుకెళ్ళా, బయలుదేరా. వెళ్ళమన్నాను కదా, వెళ్ళా. తీసుకెళ్ళమ్మా. నీదేంద్రా? ఏం లేదు సార్. ఏ రాయడా. నొప్పిగా ఉందా? డబ్బులు ఇస్తాను, మందులు కొనుక్కొని వేసుకో. ఏం అక్కర్లేదు. ముష్టి వాళ్ళ కాళ్ళ చేతుల్లో గాయాలు చూస్తే కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారు. కావాలంటే నువ్వు నన్ను కొట్టి వెళ్ళు. ఎందుకు ఇంత కోపడుతున్నావు? మరి నన్ను మందులు కొనుక్కుంటావని అడుగుతున్నావే, వాడిని ఎందుకు కొట్టావని ఒక మాట అడగచ్చుగా. ఏమైనా దొరుకుతుందో చూడు. అలాగే. చూడడానికి స్కూల్ పిల్లలా ఉంది, నీ పెండ్లా అంటున్నావు. సార్ నాకు సాయం చేస్తావా? ఈ ఊరు మొత్తం చూసేలా నడి రోడ్లో వాడి చెంప మీద కొట్టాలి. కొడతావా? కుదరదు కదా, మరెందుకు మాట్లాడుతున్నా? పోలీసు వాకిని లేపేశాడు రా. ఇన్స్పెక్టర్ వరదనా? అవును, నువ్వెవరో? నేను ఎవరో ఏంటో ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి తప్ప ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగరేసా ఆతో మీ అప్నా జాన్ దేదుంగా. మేము ఒక ఆపరేషన్ కోసం వచ్చాం, నువ్వు జీపుని పూడింగ్ లాగా నటు రోడ్డు నిలబెట్టి మొత్తం అంతా పాడు చేస్తున్నా. బండి తీరా. ఏంటి బండి తీయాలా? నా ఏరియాలో నా బండిని ఎక్కడైనా పెడతాను. అడగడానికి నువ్వెవర్రా? నువ్వేం పీకలేవరా? ఇంకోసారి నేను చెప్పను. నేను వాకీ కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ జీప్ అక్కడ ఉండకూడదు. ఉందనుకో నా కొడక వచ్చి నీ గూబ పగల కొడతాను. పోలీస్ వాకిని దొంగలిచ్చి నన్ను ర్యాగింగ్ చేస్తావా? నా చేతికి చిక్కావనుకో పొక్కులు వేసి తోలు తీస్తాను రా. ఏంటి తోలు తీస్తావా? ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఏజెంట్ రా నేను. ఏజెంట్ అంటే బాండ్, జేమ్స్ బాండ్ అని కోటు సూటు వేసుకొని తిరుగుతారనుకున్నావా? ముందు జిప్పేసుకోబే. రేయ్ నీ చుట్టూ నిన్ను ఎన్ని కళ్ళు గమనిస్తున్నాయో చూడు. రే ఇది ఎలాంటి చోట్రా? ఏదో దీవిలా ఉంది. చూడడానికి పాత దుకాణంలా ఉందిరా. రే రే వస్తున్నాడు రా. చెప్పండి మీ సమస్య అంటే? నా ఫ్రెండ్ పేరు మది. వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకున్నాడు. నిన్న రాత్రి ఈ ఊరికి వచ్చాడు. సడన్ గా సముద్రంలో చావడానికి వెళ్ళాడు. మేమే మాకు తెలిసిన వాళ్ళందరితో ఒక కిడ్నాప్ డ్రామా వేయాలని అనుకున్నాం. అంతలో వేరెవరో వచ్చి తీసుకెళ్లిపోయారు గుల్లుబాయ్. వాడికి అమ్మ లేదు, నాన్న అస్సలు పట్టించుకోడు. మా కోసం ఒక సాయం చేస్తావన్నా? ఎలాగైనా మీరే మా ఫ్రెండ్ని కాపాడాలన్నా. పదండి. పోరా. పరసులో చిల్లర డబ్బులు బాగా ఎక్కువైపోయినందువల్లే అందరూ భిక్ష వేస్తున్నారు.
ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు పసిబిడ్డ ఆకలి కోసం భిక్షం ఎత్తుకోవడం తప్పేమీ కాదు. అస్సలు భయపడకు. అమ్మ కంటే ప్రపంచంలో గొప్ప శక్తి ఇంకేదీ లేదు. అయ్యా ఇది నా బిడ్డే కాదు. బాయ్ బాయ్ రండి వెళ్దాం. తెలుసు, ఎవరి చేతుల్లో ఉన్నా తను బిడ్డే. మేడం మీ ఫోన్ రెడీ అయింది. ఇదే బాయ్ నా ఫ్రెండ్ ఇల్లు. రే తను ఇక్కడ ఏం చేస్తుందిరా? అవును నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఏం చేస్తున్నావు? జరుగుతోందిరా? మది కిడ్నాప్ అయ్యాడు. ఏంట్రా కిడ్నాప్ చేశారని కేర్లెస్ గా చెప్తున్నావు? కేర్లెస్ ఏం కాదు, పొద్దు నుంచి ఎంత వెతికామో మాకే తెలుసు. వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళలో ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. ఆ అమ్మాయి నాన్న నెంబర్ చెప్పు. అయ్యో అన్న, వాళ్ళ నాన్న కొంచెం గొప్పోడు. ప్రాబ్లం అని తెలిస్తే మా తల నరికేస్తాడు. మనమే వెతుకుదామన్నా. ఆ? సరే అటు వెళ్ళి దగ్గరలో ఏదైనా సీసీటీవీ కెమెరా ఉందేమో చూసిరండి. పదరా. అదిగో అక్కడ ఉన్నారు కదా, ఆయనతో కలిసి వెతుకుతున్నాం. సరే నువ్వు చేతిలో యాపిల్ పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి పేరేంటి? వరలక్ష్మి నాన్న. అవునన్నా. తను ఏదైనా ఉద్యోగానికి వెళ్తోందా? ఓఎంజీ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంది నాన్న. మీకు ఒకే ఒక అమ్మాయా? నాన్న ఒక్కటి చాలు, అదిరిపోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏం చూడరా? అంత సూపర్ గా ఉంటుంది. ఊరికే ఉండరా, మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారా? అవునవును తీసుకురండి. నాన్న అబ్బాయితో విడిగా మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను నాన్న. అన్నిటికీ తొందరే. నా ఇన్స్టా ప్రొఫైల్ చూసి ఇంటికి వచ్చి పిల్లని అడగడం చాలా టూ మచ్. సే ఆల్రెడీ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. అందులో ఉంది, ఇంత అందంగా ఉన్నారు, లవ్ అనేది సహజమే కదా. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ ఐ మీన్ ఇట్స్ ఓకే, షిట్ హ్యాపెన్స్. కానీ నాకు ఒక విషయం మాత్రం చెప్పండి, మీ ఇద్దరి మధ్యలో అలా ఇలా అని ఏదైనా జరిగిందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తున్నానుగా. ఓ మీరు అలా అంటున్నారా? సరే పర్వాలేదు వదిలేండి. అనుకోని సందర్భంలో తొందరపాటులో ఏదో ఒక 2-3 సార్లు జరగడం ఓకేనే. తొందరలో జరిగింది ఒకసారి, కానీ ప్లాన్ చేసి ఈజీగా ఒక 50-60 సార్లు ఉంటాయి. 50-60 సార్లు? నేనెందుకు ఇవన్నీ నీతో చెప్తున్నాను? నాకు నువ్వు నచ్చలేదు. ముందు ఇక్కడ నుంచి బయలుదేరు బ్రో. బ్రోనా? డాడీ ఈ అమ్మాయికి పెళ్లి మాత్రమే కాలేదు. బరువు తీసావు కదా, గెట్ అవుట్. ఏయ్ ఇకపై నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు. అవుట్, గెట్ లాస్ట్. ఇలా చూడండి, ఎనివే నేను బయటికి వెళ్దామని అనుకున్నాను. నా ఆస్తి పంచి ఇచ్చే. ఇస్తాలే, నీ తాత సంపాదించిన ఆస్తి అనుకున్నావా? నేను సంపాదించింది ఒక నయ్య పైసా కూడా ఇవ్వడం. ఇవన్నీ నువ్వు సంపాదించిందే. కానీ ఈ రోజు ఒకడు వచ్చాడు కదా, వాడు నీ ఇల్లు ఆస్తి చూసి వచ్చాడా? నా అందం చూసేగా వచ్చాడు. ఓకే, ఆకలిగా ఉంది. వాడు తీసుకొచ్చిన పళ్ళు లోపలే ఉన్నాయి. అందులో పండ్లు కావాలి నీకు? ఇక్కడే ఉండవే నిన్ను. ఏమిటి ఇది? నువ్వు వెళ్ళమ్మా. ఏమండి పండ్లు కావాలా? పండ్లు ఎలా సాకావో చూడు. మా అమ్మ చేసిన తప్పుకి ఆవిడ బయటికి పంపించాను. ఇప్పుడు ఇది మళ్ళీ రాకు. నీ నాన్న విసిరేసిన యాపిల్ ని తింటున్నావా? నిన్నంతా పలస పండుతోనే కొట్టుండాలి. వాడు కనిపించిన వెంటనే ఫోన్ చేస్తాను. నేను బయలుదేరుతాను. రోడ్ చివరిలో ఒకటి ఉందన్న. అది కొండ మీద కూడా పోనిస్తుంటారే బండి లాంటి ఒక జీపు. అది మెయిన్ రోడ్ లో లెఫ్ట్ తీసుకుందన్నా. ఉదయాన్న 5:30కి వచ్చింది, ఆ తర్వాత 8:15కి తిరిగి వెళ్ళింది. ఏం వ్యాపన్నా ఇది? గాయ్స్, నేను మీతో వస్తాను. హాయ్, ఐఎమ్ వరలక్ష్మి. నీ పేరు? వీడి పేరు భవానీ శంకర్. సై టైప్. ఐఎమ్ రాజ్ కుమార్. ఓ రే మామా, చూడ్డానికి వేస్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడురా. వీడెల్లారా మనకి హెల్ప్ చేస్తాడు.
వేస్టేరా బండి తోడడానికి పనికొస్తుంది. దొరికితే మన కథ కథం అవుతుంది. పర్వాలేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విషయాన్ని లైట్ ఎడుతుకడా. అతనికి తెలియని విషయం లేదు, తిరిగిన వీధి లేదు. పోలీసు, కోర్టు, మీడియాను చూసిన వ్యక్తిరా అతను. దేని గురించి అడిగినా జవాబు చెప్తాడు. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళు గూగుల్ అని పిలుస్తారు. అతనికి చుట్టాలని ఎవరు లేదు, కానీ ఎవరైనా సాయం అడిగితే వెంటనే చేస్తాడు. దేశం దేశం తిరిగాడు, చిలకలాగా ఎగిరాడు. ఒక చేతిలో ఉన్న వస్తువుని ఇంకొక చేతికి మార్చడంలో ఎక్స్పర్ట్ రా. ఎక్స్పర్ట్. ఇది నా కాదండి. నా వాడ కింద పడేసావు కదా, దానికోసం నేను తెలియక పడేసినా నువ్వే కదా పడేసింది. ఒక వడవడానికి దిక్కులేదు, పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. డేవిడ్ గడు ఫోన్ తీయటం లేదు. ఈయన లేపడానికి కష్టంగా ఉందిరా బాబు. అలాగా మనం వెళ్ళి తినేసి వచ్చేద్దారు. అందరం వెళ్ళడం దేనికి? ఒక్కరు వెళ్ళి తినేసి మిగతా వాళ్ళకి పార్సిల్ తీసుకొచ్చేద్దాం. అది కాదు గురు, అందమాన్ చెప్పినట్టు 3 పార్సల్స్ తీసుకుంటే 3 5 15 రూపాయలు పార్సల్ కి సరిపోతుంది. ఒకళ్ళని ఇక్కడే ఉండనివ్వండి, మిగతా 3 వెళ్ళి తిని ఒక పార్సల్ తీసుకొద్దాం. అప్పుడు డబ్బులు ఆదా అవుతాయి. ఇక్కడ అందరూ ఎందుకని ఉండాలి కోబార్? నేను ఇచ్చిన మందుకే ఇతను కాసేపటి వరకు మైకల్ నుంచి బయటికి రాడు. మనందరం వెళ్ళి తినేసొద్దాం, డబ్బులు మిగులుతాయి కదా. పదండి వెళ్ళి తినేసి అయ్యి బాబు, వీళ్ళందరూ బలి ఐకమత్యంగా ఉన్నారా బాబు. కాకి కావాలా? కాకిని చూస్తేనే తింటావా? ఇటు చూడమ్మా, కాకొస్తుంది. ఇటు చూడు, కాకొస్తుంది. ఏంట్రా వాడు కాకి భాష మాట్లాడుతున్నాడు? తనకి 13 భాషలు తెలుసని చెప్పాను కదా, అందులో ఇది కూడా ఒకటి. ఇటు చూడు, బోల్డ్ అన్ని కాకులు వచ్చేసాయి. నేను రాసిస్తాను, వీడి వల్ల చెప్పు దెబ్బలు తినడం ఖాయం. ఎందుకురా మీరిద్దరు ఇలా భయపడి చస్తున్నారు? ఒకవేళ అలా మనం దొరికిపోయామనుకో, ఈ ఊరు తను చెప్పేది నమ్ముతుందా, మనం చెప్పేది నమ్ముతుందా? మనం చెప్పేదే నమ్ముతుంది. అయితే తీసుకుని చావు. నేను ఊటేసి చెప్తున్నా, నాకే తెలియదయ్యా. నాన్న మొహం చూస్తానని చెప్పింది, ఇప్పుడు వద్దు రావద్దని చెప్పాను అంతే. అయ్యా 20 సంవత్సరాలుగా మీకు విశ్వాసంగా ఉన్నాను. నన్ను మీ నాన్న అనుకొని క్షమించి వదిలేవయ్యా. ఇలాంటి వాడు నాకు నాన్న. అయ్యా నా కొడుకుని చంపేశావు, నన్ను చంపేస్తావు. నువ్వు చేర్చి పెట్టిన పాపం అంతా నీ చెల్లెల రూపంలో వచ్చి దిగిందిరా. ఇవాటి నుంచి నీకు చెడు టైమేరా. నువ్వు చావబోతున్నావు, నువ్వు చావబోతున్నావు, నువ్వు చావబోతున్నావు. కాక్రోచ్. అనియా స్పీకర్లో వే. గురువు నమస్కారాలు. మీ నాన్న మిత్రుడిని మాట్లాడుతున్నాను. నేను లంగాని. మీరు చెప్పినట్టుగా కుర్రని ఎత్తుకొచ్చేసాం. ఏ కుర్రాడు? కొంప తీసి పక్కన ఎవరు లేరు కదా, సరే సరే. ఒక ఫోటో చూపించారు కదా, ఫోన్ లో పాటలు పాడి కుర్రని చూపించారు కదా, జ్ఞాపకం లేదా? ఇదిగో చూడు, నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పు. ఒక మాట ఎక్కువగా మాట్లాడకూడదు. సరే అడుక్కోండి. నువ్వు కిడ్నాప్ చేసింది అబ్బాయా అమ్మాయా? మళ్ళీ దివ్వు తప్పుకోర్రా. మగాడే, కుర్రాడే. ప్రపంచంలోనే అమ్మాయిని కిడ్నాప్ చేయమంటే అబ్బాయిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నా. సరే మరి మా తమ్ముడు? నువ్వు ₹1 కోటి డబ్బులిచ్చి తీసుకువెళ్ళు. పేదోళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? డబ్బులు ఉన్నోళ్ళు ఆట ఆడకండి. మళ్ళీ కాల్ చేసావు, నిన్ను వెతికి పట్టుకొని ఎలా కొడతానో నాకే తెలీదు. ఫోన్ పెట్టు. స్పృహలోకి వచ్చాడు. ఇదిగో అన్నా, వీడు పైకి లేసాడంటే నడుం విరగొట్టు. కొట్టు. అది రిస్క్. కూర్చోవాలి. చాలు ఆ పండే. ఫోటోని మీలో ఎవరు చూశారు? ఫోటోని చూసింది నేనే.
ఫోటో కాదు, వీడియో. దాన్ని అలాగే నా బుర్రలోకి ఎక్కించుకున్నాను. ఏంటి ఆకాశంలోకి చూస్తున్నాడు? మేం జైల్లోంచి బయటికి రావడానికి మీ నాన్న సాయం చేశారు. ఆయన కోసం ఈ పని చేస్తున్నాం. ఆ మనిషిని గుర్తుపట్టడానికి మీ మనుషుల్లో ఒకరిని పంపించండి. మనుషుల్ని పంపలేను. రే, ఫోటో చూపించు. నా దగ్గర ఫోటో ఎక్కడుంది? ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఓ పాత టిక్ టాక్ వీడియో ఉండాలి. ఇదిగో, ఎలా పాడుతుందో చూడు. దీనెందుకు నాకు చూపిస్తున్నావు? నికోబారు, ఇది చూడు. కావాలంటే నువ్వు ఫోటో తీసుకో. నా బుర్రలోకి ఎక్కించుకున్నాను. మనిషిని చూశారు కదా, 20-22 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 1 అవర్ లో ఫ్లైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది. మిస్ చేయరు కదా? మేము చూసుకుంటాం. అంతవరకు నీ తమ్ముడు ఇక్కడే ఉంటాడు. నువ్వు కుర్రాడు అంటున్నావు, ఆయనేమో కుర్రది అంటున్నాడు. చెత్త ఎదవా. లేదు, కుర్రాడే కదా. కుర్రాడా కుర్రదా అని అన్ని అడిగేద్దాం. అయ్యో, ఏంట్రా మార్చి కిడ్నాప్ చేశారా? అనుకున్నా. మనం ఇప్పుడు వీడి బంధువులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దాం. మంచి ఆలోచన. దేవుళ్ళ వచ్చావురా బంగారం. నేను కూడా అదేరా చెప్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయండిరా. నా ఫోన్ ది పాస్వర్డ్ కొట్టు. చెప్పరా. 9315. తెరుచుకుంది. రండి వెళ్దాం. తొందరపడి చెడగొట్టేకు. ఎందుకని తరిపిది కావాలి. నేనేనరా బాబు, 10 సెకండ్లు ఫోన్లు మాట్లాడి డబ్బు కోసం బెదిరించామనుకో, మన మాటలను బట్టి మనం ఉన్న చోటును పుసుక్కుని కనిపెట్టేస్తారు. అందుకని మన నిబంధనలో 10 క్షణాల లోపులోనే పూర్తయిపోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది గురు? శిక్షణ. అందరూ విడివిడిగా మనిషికి ఒక బెదిరింపు మాట రాసుకురండి. ఈయనగానే గుండె ఆగిపోవాలా ఏంటి? సరేనా? అలాగే. వెళ్ళండి, వెళ్ళి రాసుకురండి. వెళ్ళండి, గుండె ఆగిపోవాలా. అలాగే గురు. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? ఇదిగోండి అన్నా, గట్టిగా చదవండి. మీలో మేలుకున్న మృగం నాలో నిద్రపోతుంది. మృగం వద్దురా. ఇదిగో గురు, నువ్వు ఖడ్గ మృగాన్ని టీవీలో చూసుంటావు, ఫోటోలో చూసుంటావు, కానీ ఖడ్గ మృగాన్ని మృగము వద్దురా. నీ చెప్పాను కదా ఇలాంటి వద్దని. చీ 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 చీ. ఇంకా ఏంటో గీకుతున్నావు? నువ్వు చదివే పాఠశాలలో నేను ఏం రాసావురా? నీ పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయుణ్ణి. దీనికోసం ఇంత దూరం వచ్చామా? పదండి పోతాం. ఏనండి, రేపు సాయంకాలం 5 గంటల లోపులో 1 కోటి రూపాయలు చెయ్యాలి. లేదంటే వీడి ఒకేళ్ళని కత్తిరించి పంపించేస్తాం. ఇదే రకంగా ఇంకో రోజు కూడా రాలేదంటే ఇంకో ఏళ్ళు. ఇదే రోజు 20 రోజులకి 20 ఏళ్ళు కత్తిరిస్తాం. 21వ రోజున ఏం కత్తిరిస్తామో నీకే తెలుసు. ఇంతే సంగతులు. ఎలా ఉంది? ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. 20 ఏళ్ళు కట్ చేసేంత వరకు ఎందుకురా వదిలేశారు? చేతికున్న 10,000 కట్ చేసేటప్పుడే దాన్ని కట్ చేయాల్సింది. ఇక అదెందుకు ఊరికే కత్తిరించేస్తాను. నోరు మూసుకోరా. ఎవరితో మాట్లాడుకున్నాను? 10 క్షణాల్లో చెప్పగలరా? కుదురుద్ది. తగ్గించాను. శిక్షణ. ఎందుకు పిచ్చోళ్ళని అవుతున్నావు? బావా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూనే ఉంటారు కదా. అలాంటి మీరా ఏ విషయం తినగా చెప్పావు నువ్వు? చెప్పు. మన ఫ్రెండ్ మనకి కాల్ చేస్తాడు. లేవరదాన్ని దీనికోసం ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉంది. నాకు బాగా తెలుసు 10 క్షణాలు ఫోన్లో మాట్లాడితే మేమున్న చోటును కనిపెట్టేస్తారు అని. అందుకని మా నిబంధనలో 10 క్షణాల లోపల చెప్పేస్తాం. మీకు కావాలంటే మీరు రికార్డింగ్ చేసుకోండి. ఎందుకంటే మీకు గడగడ వేగంగా చెప్పేస్తాం. మీరు కంగారులో మర్చిపోయే అవకాశం ఉంది కదా. మళ్ళీ దాన్ని విని అర్థం చేసుకుని కనిపెట్టేయగలరు. మొదలెట్టేద్దాం ఏంటి? సాయంకాలం 5 గంటల లోపల 1 కోటి రూపాయలు రావాలి. లేదంటే ఇతను చేతుకున్న 1 ఏళ్ళు కత్తిరించి పంపుతాం. ఇదిలాగా 20 రోజులకి 20 ఏళ్ళు. 21వ రోజున ఏం కత్తిరిస్తామో మీకే తెలుసు. ఇంతే సంగతులు.
చక్కగా చెప్పాను కదా సరిగొట్టలేదు కదా అద్భుతం గురు. అందరూ కొట్టేస్తున్నారు. శిక్షణ ఏదో పెద్ద ముఠా కిడ్నాప్ చేసిందనుకుంటే భలే తిక్కల ముఠాలా ఉన్నట్టుందే. గుల్లుబాయ్ వీళ్ళు మాటలు వింటూ ఉంటే అంత ధైర్యం తెలివితేటలు ఉన్నట్టు అనిపించట్లేదు. తెలివైన వాడు కూడా తర్వాత ఏం చేస్తాడో అంచనా వేయచ్చు, కానీ పిచ్చోళ్ళతోనే చాలా డేంజర్. నమ్మిస్తే దేశాన్ని కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? రేపు 5 వరకు వాడికి ఏమీ కాదు. ఆలోపు వాడిని కనిపెట్టాలి. కనిపెట్టలేకపోతే కనిపెట్టకపోతే వాళ్ళు అడిగిన డబ్బును రెడీ చేయాలి. ఏంటి డబ్బా? ₹1 ఎలా రెడీ చేయాలి? మరి వాళ్ళ నాన్న అడగచ్చు. ఒకవేళ వాడు చెప్పేటట్టు వాళ్ళ నాన్నకి తన మీద ప్రేమ లేదనుకో, కిడ్నాప్ చేయడానికి ప్లాన్ మనమే వేసాం కాబట్టి పోలీసుతో మనమే ఇరుకోవాలి. నువ్వే జైలుకెళ్ళి తిను. బాబాయ్ నల్లా இருக்குமா? నిన్ను తీసి బొక్కలు పెడితే మీ నాన్న ఓకే అంటాడా? చేసిన వాళ్ళకన్నా వీడే ఎక్కువ బెదిరిస్తున్నాడు. చాలా ఆపండి. ₹1 రెడీ చేయడానికి ఒక మార్గం ఉంది. మార్గమా? ఎలా? దానికి మళ్ళీ మనం నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఈ పిల్ల నేను చూశానా లేదా అన్నది ప్రపంచానికి అంతా తెలుసు. నేనెందుకు నీకో చెప్పాలి? అవును, నేను నీకెందుకు చెప్పాలి? చాలా అందంగా ఉంది సార్. మీ కళ్ళే సార్. సార్ ముక్కు కూడా మీదే. మీ అమ్మాయా సార్? ఈ అమ్మాయిని నేను ఇప్పుడే చూశాను. సేటుగుట్టులో బంగారం తాకట్టు పెట్టడానికి నుంచినంది. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇలాగే తిన్నగా వెళ్ళావనుకో ఒక వినాయకుడి గుడి ఉంటుంది, పక్కనే వైన్ షాప్, దాన్ని ఆనుకుని ఒక రోడ్ వస్తుంది, చర్చ్ వస్తుంది, చర్చ్ పక్కనే ఒక వైన్ షాప్, అలాగే వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నావు అనుకో ఒక స్కూల్, దాని పక్కనే అద్భుతమైన వైన్ షాప్, ఆ మందు వాసన స్కూల్ గడప దాకా వస్తుంది. అలా యూటర్న్ తీసుకుని వచ్చావు అనుకో అక్కడ ఇంకో అనదర్ వైన్ షాప్. అవునవును వైన్ షాప్. భలే చెప్పాలండి. అవునవును. చెత్త బట్టిలో చెత్తనేస్తున్నట్టేస్తారంటా మీరు. రే ఎవరా మీరంతా? అమ్మాయిని చూసానని వాంటెడ్గా వచ్చి బండెక్కరా మీరు? నేనెక్కడ చూశాను? 3 పూట్ల భోజనం పెట్టి ఊరితో తిప్పుతున్నారు. వెంటనే ఎక్కేసాను. ఎట్టి ఎక్కేసా? చేతిరా. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను చెప్పి చాలా మంది అందులో జాయిన్ అయ్యారు బాస్. అవును వాడేవాడు? ముంతాజా ఏదో పన్ను నువ్వు. ఏంటవా బాగున్నావా? బాగున్నాను. బానే ఉన్నాను. ఇదిగో తిను. బాగుంటే రే. నా ఆ అమ్మాయిని వెతుక్కుంటూనే వెళ్తున్నాం. చేతికి దొరికిందో మర్డరే. బెస్ట్ ఫ్రీ ఫైర్ మాస్. చెప్పన్నా. ఎక్కడ కూర్చోకు. చాలా సీరియస్ అయిన విషయం. ఒంటి చెట్టు చేసే మొహం చూడు. ఫస్ట్ నువ్వు అడుగుతున్న ప్రశ్నే తప్పు. పబ్జీని ఫ్రీ ఫైర్ ని ఒకే ప్లేట్ లో ఎలా పెట్టగలం చెప్పు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఈ మైక్ ని తీసుకుని అవతల పారేస్తా. ఈ వయసులోనే వీళ్ళంతా. ఇప్పుడు నాకున్న మూడుకి చైనా వాడిని చంపేయాలనిపిస్తోందిరా. గేమ్ ఆడదామా? ఎనిమీస్ అహెడ్. ఓకే ఓకే. నో ఫ్రెండ్లీ ఫైర్. మనోడు ఎందుకు కలుస్తున్నావు? సారీ. ఓకే. ఇది నా ఫ్రెండ్ ఇల్లు కాదు కదా, వాళ్ళు ఎందుకు బండి ఇక్కడ ఆపారు? మనం దొరికితే ఈ బండి వల్లే దొరకాలి, అందుకే స్పాట్ కి కొంచెం దూరంలో ఆపాను. ఇక దిగండి. సారీ నేనే ఐదుగురు నడుస్తే మధ్యలో నడవగలను. మది వాళ్ళ అమ్మ. మది వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పనిచేస్తే పక్కనే కూర్చుంటుందంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా విగ్రహంలా తయారు చేసి పక్కనే పెట్టి పని చేస్తున్నట్టున్నాడు.
పులిబాయ్ ఇల్లు మొత్తం వెతికాను, డబ్బు దొరకలేదు. ఇక్కడ డబ్బు ఉండదని నాకు ఇంతకు ముందే తెలుసు. అయితే మనం తాగుదాం. వీడొకడు. డేవిడ్, రాబర్ట్ ఇద్దరు అన్నదమ్ములు. ఆల్కహాలే మెయిన్ బిజినెస్. ఇదిగో నీ చేతుల్లో ఉందే, ఇది కూడా వాళ్ళ బాటిలే. మీకు యాంటీ కొరియన్ తెలుసా? ఏంటి యాంటీ కరెక్ట్ చేసేవాడా? రేయ్ నోరు మూసుకోరా. అది యాంటీ అడిక్ట్, ఇది యాంటీ కొరియన్. ప్రపంచంలో ఎవరో ఒకరు అత్యంత విలువైన వస్తువుని కాపాడేటప్పుడు వెతికి కనిపెట్టి బోల్డంత డబ్బు చెల్లించి కొనుక్కునేవాడే యాంటీ కొరియన్. అదే యాంటీ కరెక్ట్ చేసేవాడా? రాబర్ట్ 2 వస్తువులను వెతికి కనిపెట్టి డబ్బు చెల్లించి కొనుక్కుంటాడు. ఇంకా గుడ్డు నుంచి బయటికి రాని డ్రాగన్ గుడ్డు, ఈజిప్ట్ మమ్మీ, బుజన్ జాంబీ అంటూ ఇలా బోల్డెన్ వస్తువులు వాడి ఇన్వెంటరీలో ఉన్నాయి. జాంబీనా? నిజంగా జాంబీ ఉందా? ఏమో తెలీదు. చాలా రోజుల నుంచి అతను కేజీలు బంధించి ఆహారం పెడుతున్నట్టు నేను. సరే మీకెలా తను తెలుసు? ఒకసారి 10 ఏళ్ల పురాతనమైన డ్రాగన్ గుడ్డుని చేయి మార్చినప్పుడు కలిశాను. మీరు చేయి మార్చారంటే ఖచ్చితంగా గుడ్డు పగిలిపోయి ఉంటుంది. నోరు మూసుకోరా. హలో. రాబర్ట్ జీ, మే మారన్ బాత్ రహా హూ. ఎవడ్రా వాడు? సరే ఆ సంగతి తర్వాత. ఇప్పుడు నా దగ్గర అచ్చా పీస్ ఒకటి ఉంది. చాలా రేర్ పీస్. టోటల్ ఏషియా మొత్తం బెదిరిపోతుంది. అది అలాంటి పీసు. ఫోన్ పెట్టే. చాలా రేయ్ బండి పక్కన ఆపు. బాయ్. ఏషియా మొత్తం బెదిరిపోయే పీసా? ఏషియా వదిలే బాయ్, నార్త్ కొరియా కిమ్మును కూడా తరిమి కొట్టచ్చు. ఏంటా వస్తువు? మీరే స్వయంగా వచ్చి చూడండి. ఎప్పుడు రావాలి? మీరు ఎప్పుడైనా రావచ్చు. నీ ఇష్టం వచ్చిన టైంకి నేను రావడం కుదరదు. రేపు ఉదయం 8 గంటలు. సూపర్. మీరు వచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ ₹1,00,00,000 చేతితో పట్టుకొచ్చేయండి. డీల్ కుదుర్చుకుందాం, ఓకేనా? మా నాన్న శవాన్ని తవ్వి తీసిన దాని ప్రాణం తీయడానికి రోజంతా తిరుగుతూ ఉన్నాం. నీ వల్ల మా టైం వేస్ట్ అయిందనిపించిందో అక్కడే గొంతు కోసిపోతా. సూపర్ 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 జీ, మీరు రండి, నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. ఉంటాను, ఖుదాఫీస్. తల నరికేస్తానంటున్నాడేంటి? డబ్బు రెడీ, మనం తాగుదాం. ఇప్పుడు ఆయనకి ఏం ఇవ్వబోతున్నావు? తెలీదు, ఇక మీదట ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలా? ఏమీ లేకుండానే తనకి ఫోన్ చేసి ఏషియా మొత్తం అదిరిపోయేలా వస్తుందని చెప్పారా? ఇదేమో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటారా? చేస్తారులేరా, ఊరికే చేస్తారు. కాకై కాగా కోకై, కూకై కాగా కాకై, కోకొక్క కాకాకై, కోకో కాకాకై, కాకాయికి కైగై కా. అర్థమైందనుకుంటాను. సామెతలు నువ్వు అక్కడే చెప్పగలవా? నీకిచ్చాడు చూడు పెద్ద పంచి. రా. నోరు లేకపోతే ఎవరు గౌరవించరు. మనం తాగుదాం. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బాగా వర్షం కురుస్తోంది. వాడు ఎక్కడున్నాడో, ఎంత కష్టపడుతున్నాడు. ఈ మధ్య వర్షం ఒక చోట పడితే ఇంకో చోట పడడం లేదు. హీ విల్ బీ ఆల్ రైట్. పేరు వరలక్ష్మి కదా? ఎప్పుడు వరాలు ఇవ్వాలనుకుంటూ ఉంటావా ఏంటి? అలాంటిదేం లేదు, యంగా ఉండాలని ఆశ. వయసైన వాళ్ళని చూస్తే భయం, పారిపోతాను. వెంకల్స్ వచ్చిన స్కిన్, లైట్ గా గోన ఉన్న ఆ వీపు, మందుల స్మెల్, పాస్ స్మెల్, ఇవన్నీ నాకు అలర్జీ. గ్రెస్కోఫోబియా, ఫియర్ ఆఫ్ ఏజింగ్. అవును కదా, నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలీదు. మా తాత చనిపోయాక మా నాన్నమ్మని ఓల్డేజ్ హోమ్ లో పడేశారు. అంటే వయసు అవుతే మనల్ని పట్టించుకోరుగా. నాన్నమ్మ పర్వాలేదు, 60 ఏళ్ళకే మా నాన్నమ్మని తరిమారు. నన్ను 20 ఏళ్ళకే పంపించేశారు. ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ చేయలేదు. మా నాన్నకి నేనంటే అంతే ఇష్టం. ఏ వరలక్ష్మి, ఓ ఐడియా. మీ నాన్నకి నీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా చూద్దామా? ఏం చేయబోతున్నావు? ఇదే కదా మీ నాన్న నంబరు. హలో, మాట్లాడేది రమేషనా? అవును రమేష్. మీరెవరో? నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. నీ
ఇంకా 2 గంటల్లో నేను చెప్పే చోటకి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని రాకపోతే నీ కూతురు గ్లామర్ గా ఉన్న ఫోటోని ఇంటర్నెట్ లో వేసేస్తాను. నువ్వేంట్రా గ్లామర్ ఫోటోని ఇంటర్నెట్ లో వేసేది? తానే రోజుకి ఒక 4 ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది. ఫోన్ పెట్టరా ఎదవనాయాలా? మళ్ళా చాలా తెలివిగా ఉన్నాడు రా. మా నాన్నకి నేను నా ఫోటోని నెట్లో అప్లోడ్ చేయడానికి, నా ఇష్టం లేకుండా ఇంకోటి ఫోటోని అప్లోడ్ చేయడానికి తేడా తెలీదు. ఆయన అంతే. ఎంతైనా మనం తేరుని శుభ్రం అనుకుంటే రే మాట్లాడకుండా ఉండరా. హలో నాన్న, భోజనానికి ఇంటికి వస్తావా? అమ్మా, ఏం వంట చేసావమ్మా? ఉప్మా ఇంకా మధ్యాహ్నం పెట్టిన కాకరకాయ పులుసు నాన్న. ఉప్మా కాకరకాయ? అవును నాన్న. అమ్మా, నేను రేపే వస్తానమ్మా. ఏడవకు వరలక్ష్మి, ఇదిగా ఇది ట్రై చేయి. ట్రై చేయి. మన నాన్న శవాన్ని తవ్వి బయటికి పడేసింది. పొద్దున్న కల్లా తనని పట్టుకోవాలి. ఐ టోల్డ్ యూ నాట్ టు గో. ఇప్పుడు చూడు, మీ నాన్న శవాన్ని నువ్వే గోయిలోంచి బయటకు తీసేవంటున్నారు. ఐఎమ్ స్కార్డ్. నాకు ఇప్పుడే అమ్మని చూడాలనిపిస్తోంది. నీకెప్పుడు రిటర్న్ ఫ్లైట్? టుమారో నైట్. అంతవరకు నువ్వు ఎలాగేవని హ్యాండిల్ చేస్తావు? శాంబెల్ ఇంకా తన కొడుకుని ఇద్దరిని చంపేశారని కూడా చెప్తున్నావు. నువ్వు ఆ హోటల్లో ఉండకు, చెక్అవుట్ చేసి వేరే హోటల్ కు మూవ్ అయిపో. ఓకే. మానవుల మొదటి భాష ఏంటో మీకు తెలుసా? మీకు 13 భాషలు తెలుసు కదా, మీరే చెప్పండి. ఈ ఏడుపే. పుట్టగానే ఏడుస్తాం, పాల కోసం ఏడుస్తాం, పాస్ పుస్తక తొడవకపోతే ఏడుస్తాం, నిద్ర పట్టకపోతే ఏడుస్తాం. అందుకనే మానవుల మొదటి భాష ఏడుపు. దేనికోసమైనా ఏడవచ్చు, కానీ భయంతో మాత్రం ఏడవకూడదు. రేపు చాలా ముఖ్యమైన రోజు. భయంతో ఏడ్చి మొత్తం నాశనం చేయకండి. అందుకని మీ జీవితంలో ఎప్పుడు బ్రేక్ అయ్యి బోర్మంటూ గట్టిగా ఏడ్చారో దాన్ని ఇప్పుడు తలుచుకొని గొంతెండిపోయేంత వరకు బాగా ఏడవండి. వరలక్ష్మి, నువ్వు చివరిగా గొంతెండిపోయేలా ఎప్పుడు ఏడ్చా? మీరెప్పుడు సార్ ఇలా గొంతెండిపోయేలా ఏడ్చింది? నా మాతృభాష మాట్లాడలేకపోయినప్పుడు. అందరూ అంటారు ఒక భాష అంతమైతే ఒక జాతి అంతమైనట్టని. కానీ నాకు ఆపోజిట్గా జరిగింది. నా జాతి అంతమైంది, దాంతో నా భాష కూడా అంతమైంది. ఇప్పుడు కూడా నా మాతృభాష నాకు గుర్తుంది, కానీ నేను ఎవరితో మాట్లాడగలను? మాతృభాష మాట్లాడలేకపోతున్నానని ఏడుస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాతృభాష మాట్లాడడానికి ఏడుస్తున్నారు. మా అమ్మ అంటూ ఉండేది, బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, ఏ భాష అయినా మాట్లాడు, కానీ మాతృభాషలో ఆలోచించు బంగారం. అప్పుడే ఏ కుక్క కూడా వేరే ఏ భాషని నీకు రుద్దాలని చూడడు, నీ నెత్తి మీదకెక్కి కూర్చోవాలి అనుకోడు, భాషతో రాజకీయం చెయ్యడు అని నాతో చెప్పింది. మా అమ్మ చెప్పినట్టే నేను ఇప్పుడు కూడా నా భాషలోనే ఆలోచిస్తున్నాను. కానీ నా భాషని ఎవరితోనూ మాట్లాడలేకపోవడం వల్ల నాకు ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుంది. అయ్యారా? అయ్యా ఏమైందయ్యా? ఇలా చూడమ్మా, నిన్నే కదా ఆపరేషన్, ఇల్లు రెడీ చేస్తున్నా. ఏమిటి ఆపరేషనా? నాకు ఆపరేషనా? నేను బాగానే ఉన్నాను. సీక్రెట్ ఆపరేషన్ మా. ఎందుకు నవ్వుతున్నా? కాదు, నిన్నతను నీ గోప గుయ్యమనిపించాడు కదా, అప్పుడు మీకేమైనా అయిందా?
వాడెవడో నీకు తెలియదా? నాకేం తెలుసు, తిన్నగా వచ్చాడు. ఇన్స్పెక్టర్ గోబు పగలగొట్టబోతున్నాను, చూస్తే చూడని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకడి చెవి చిట్లు ఇలా కొట్టబోతున్నాను చూడమని చెప్పారు సార్. చంప మీద కొడతానని చెప్పారు సార్. నడి మెడ మీద కొట్టబోతున్నాను చూసి ఎంజాయ్ చేయమని చెప్పాడు. బాబు 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 ఆ? లోపల ఎవడున్నా సరే పిస్టల్ నోట్లో పెట్టి తీసుకురండి. రేయ్, చూడు, అరవకూడదు. తప్పుకో. నుదుటి మీద కాల్చాను అనుకో, మొహం అంతా చిట్లిపోయి బుర్ర బయటకు వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నారా? అనా గన్ను చూపించినా భయపడడం లేదనా? ఏయ్, చెయ్, అది విగ్రహం. లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా చూడు. రాబర్ట్, ఇల్లు మొత్తం వెతికేసాం. వాడు చెప్పినట్టు ఇక్కడ ఏ వస్తువు లేదు. ఎవడ్రా నాకు ఫోన్ చేసింది? నేనే. అయ్యో సార్ 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 పిల్లలు సార్, వాళ్ళ ముందు పోయి మీరు గన్నంతా చూపిస్తున్నారు. తుపాకీ అవసరం లేని చోటికి తుపాకీని తీసుకువెళ్ళడం అవమానంగా భావిస్తే ఒకరోజు ఆ తుపాకీ అవసరమైన చోట తుపాకీ లేకుండా నిలబడి అవమానపడాలి. ఈడేంట్రా మన కుమార్ గడ్డ మాట్లాడుతున్నాడు. ఈ చైనా వాళ్ళు ఒకళ్ళు సెండ్ మీ మ్యాప్, సెండ్ మీ లొకేషన్ అని తిన్నగా నువ్వున్న చోటకే వస్తామని కామెడీ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రేయ్, ఏంటో అడగరా. రే మేడ్ ఇన్ చైనా, గేమ్ లో ఓడిపోయింది సరిపోదా? ఏం కావాలరా నీకు? రా వస్తువు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఆంధ్ర మీద జపాన్ వేసిన బాంబ్, ఇంకా ప్రాణాలతో ఉన్న న్యూక్లియర్ బాంబ్. అబద్ధాలు చెప్పకు. ఇంతవరకు ఇలాంటి దాని గురించి నేను ఎప్పుడూ వినలేదే. సరే, ఇది నీకెలా దొరికింది? దొరకడమా? ఇది మా నాన్నది సార్. గవర్నమెంట్కి తెలియకుండా దాచుంచారు. ఇందులో ఉన్న యురేనియంని, ప్లూటోనియంని బయటికి తీస్తే ఒక న్యూక్లియర్ ప్లాంట్నే రన్ చేయొచ్చు. దీన్ని ఎలా సేఫ్గా బయటికి తీయాలి అన్న దాని గురించే మా నాన్న ఎన్నో ఏళ్ల తరబడి ఆలోచించారు. ఏం అవుతున్నారా? మోకాళ్ళ మీద కూర్చో. కూర్చోరా. చేతులు కట్టేయండి. చేతులు వెనక్కి పెట్టండి. మీ నాన్నకి ఈ బాంబుకి ఏంట్రా సంబంధం? మీ నాన్న ఏమైనా టెర్రరిస్టా? సార్, టెర్రరిస్ట్ కాదు సార్, సైంటిస్ట్ సార్. ఇస్రోలో పనిచేసేవారు. నేను ఆయనకి ఒక్కగానొక్క కొడుకుని. కానీ ఆయనకి నాకన్నా కుటుంబం కన్నా ఆయన పనే చాలా ముఖ్యం. ఇంటికి అస్సలు రారు సార్. నాకు మా నాన్న పరువు పోవాలి, బోర్డంత డబ్బు కావాలి. అందుకే దీన్ని ఎలాగైనా అమ్మాలనుకున్నాను సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇది మది మారన్ కథలా ఉంది. సడన్ గా ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? రే మామ, చేపలు తొట్రా. ఏంట్రా అది కనిపించట్లేదు? చేపని వేపుకొని తినేసి రాత్రంతా పని చేసినట్టున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్. మా నాన్న ఇస్రోలో పనిచేస్తున్నారని చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే నా మొహం అలాంటిది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కళ్ళు తీయండి సార్, ప్లీజ్. ఒక్క నిమిషం సార్. సార్, చూసారా?
ఇంకో 10 నిమిషాల్లో శ్రీహరికోట నుంచి ఒక ఇండియన్ రాకెట్ లాంచ్ కాబోతోంది. మా నాన్న ఆ ప్రాజెక్టుకి హెడ్. మీరు నన్ను కిడ్నాప్ చేశానని చెప్పండి సార్. ఆయన్ని బెదిరించండి సార్. ఈ రాకెట్ లాంచ్ అవ్వకూడదని చెప్పండి. ఆయన ఖచ్చితంగా స్టాప్ చేస్తారు సార్. అప్పుడు నేను ఆయన కొడుకేనని మీరు నమ్ముతారు కదా సార్. సార్ సార్ టైం లేదు సార్. సార్ రండి సార్, ప్లీజ్ సార్ రండి. ఇటు రావయ్యా. రావయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు? గన్ ఇక్కడ పెట్టు. దీన్ని పట్టుకో, కొంచెం పైకి పట్టుకోండి. డిస్టెన్స్ కరెక్ట్గా. గన్ను మాత్రమే వచ్చిన వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ పని కలిపి మనవాడే చేస్తున్నాడు. అంతా బాగా కవర్ అవుతుందిగా, ఓకేనా? బయట ఇల్లేవి కనపడక్కర్లేదు, మేము మాత్రం కనిపిస్తే చాలు. ఓకే సార్. సార్ నాన్నకు ఫోటో పంపాను, కాల్ కూడా వెళ్తుంది. సార్ ప్లీజ్ సార్. స్పీకర్ ఆన్ చేయరా. హలో. నా కొడుకుని ఏం చేయకు. ఎలాంటి వాడు, ఏ కులానికి చెందిన వాడు నాకేం తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. నీకేం కావాలి? రాకెట్ వెళ్ళకూడదు, అంతే కదా? డాడీ 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 మీరు రాకెట్ మాత్రం ఆపొద్దు. మనకి దేశమే ముఖ్యం. జై హింద్ డాడీ. ఆపేస్తారు సార్. హలో, భోజనానికి వస్తావా నాన్న? ఏమంటమ్మా? వేడి వేడి ఇడ్లీలు, వేడి వేడి ఇడ్లీలు, కాకరకాయ పులుసు. ఏంటి మళ్ళీ కాకరకాయ? మా నేను రావట్లేదమ్మా. సార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చూసారు కదా సార్, మై డాడీ సార్. నా మీద ఎంత ప్రేమో చూసారా సార్? ఎంత గొప్ప తండ్రా సార్. డీల్ ఓకే కదా? క్యాష్. మీ నాన్నకి ఫోటో పంపించాను, చూడమనే కదా చెప్పావు. రాకెట్ నాపమని చెప్పలేదే. అయితే రాకెట్ ఎందుకు ఆగిపోయిందిరా? రేయ్, ఎవర్రా నువ్వు? మెళ్ళో ఉన్నదేంట్రా? సార్ దీన్ని మాత్రం ముట్టుకోవద్దు. నిన్ను నా మీద చెయ్యేస్తావా? మా అమ్మకి నా అర్థంగా ఇది మాత్రమే నా దగ్గర ఉంది. ఎక్కడికి కదలకూడదు, ఇక్కడే నిలబడాలి. ఇక్కడే ఉండండి. నాతోనే ఆడుకుంటావరా? నాకన్నా వీడికి ఎక్కువ పాకెట్లు ఉన్నారా? చెక్ చేయండి రా. చేతులు కాళ్ళు కదిపావో షూట్ చేసి మాట్లాడుకో, సరేనా? రే, ఆ పని మనిషి ఒకటి నేను పంపించాను. ఓకే రా బాయ్, నీ టైం అయిపోయింది బేబీ. పబ్జీకి ప్రతీకారం తెచ్చుకోవడానికి చైనా నుంచి వచ్చారా? ఏంటి వీళ్ళు వాగుతున్న చండాలం? మ్యాండరిన్. పబ్జీ కాల్చుకొని చావండ్రా. రే కుమారు, రే నువ్వు పైకి చూడు. వెళ్ళు. కింద చూడకుండా రండి. ఏంట్రా ఇంతమంది చనిపోయి ఉండారు? నువ్వెక్కడికి వెళ్ళావురా? ఏనారా ఇప్పుడు మది వాళ్ళ నాన్నలాగా ఫోన్లో మాట్లాడింది? నిన్న రాత్రి నేను గుండు బాయ్ చేసుకున్న ప్లాన్ రా ఇది. ఆడ కడవులే. మరి టీవీలో కౌంటర్ లెక్క పెట్టింది. అది నిన్నే మది రికార్డ్ చేసిన వీడియో రా. ఆ రాకెట్ లాంచ్ అయితే నిన్న న్యూస్ రా. అంతా ఓకే, కానీ మనం అడిగిన ₹1 తీసుకొచ్చారో లేదో తెలియదే. గన్ను కింద పడేరా. తగలండి చోట్ల తగిలితే. పదండి. ఏమైందిరా? ఎవడ్రా వీడు?
పబ్జి ఆటలో దుర్ఘటన. గేమ్లో చంపినందుకు ప్రత్యక్షంగా వచ్చి పగ తీర్చుకున్న చైనాకు చెందిన గేమర్. ఇదిగో నువ్వు చూసిన బండి ఇలాగనే కదా ఉండింది. ఇట్టాగే ఉండిందే. కలర్ కలర్ గా సర్కస్ లో ఉంటుంది కదా అట్లా ఉండింది సార్. ఏంటి మంగమ్మ గారు మేడ పైన వడియాలు ఆరబెట్టారా ఏంటి? ఓ రెండిచ్చారంటే రాత్రికి నంచుకొని తింటాను. ఏమయ్యా గుమ్మలో పెట్టిన సీసీటీవీ కెమెరా లాగా అన్ని వాచ్ చేస్తున్నావు కదా. ఎదురింట్లో 10 మంది చనిపోయి ఉన్నారు, అడిగితే చూడలేదు అంటున్నావు. ఇదంతా నమ్మేలా ఉందా ఏంటి? అదేంటంటే పెరట్లో నిద్రపోతున్నాను. అర్థం కాలేదు. ఇంట్లో అని చెప్పొచ్చు కదా. పెరట్లో అని చెప్తేనే కదా నేను ఎవరు అర్థమవుతుంది. అదేంటి చేతిలో? మోర్సింగ్. ఏంటి మోరా? తెగ్ తగడదాం తగడదాం. సార్ ఈ రోజు జరిగిన షూట్అవుట్ కి నిన్న జరిగిన ఇన్స్టాట్ 5G కి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? దాని గురించే మేము విచారిస్తున్నాం. ఫారెన్సిక్ టీం వాళ్ళు లోపల ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందని వెతుకుతున్నారు. పబ్జి గేమ్ లో ఓడిపోయినందుకు చైనా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారంటున్నారు. అది నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే ఇదే దానికి తగిన ఆధారం. గేమ్ అనేది కూడా ఒక విపత్తే. అన్నయ్య లాయర్ ఫోన్ చేశారు. తమ్ముడు బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇస్తారంట. చైనా వాడు నోరిప్పాడా? ఎంత టార్చర్ పెట్టినా నోరు మెదపడం లేదన్నా. అందుకే మొహానికి ముసుగేసి ఎలుకను వదిలిపెట్టాం. చెప్పరా. చెప్తావా చస్తావా? రేయ్, నా తమ్ముడు చంపిన 4గురిలో వీడు ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు. వీడిని చంపేయొద్దు. సరేనా? ఏమైంది అన్నా? ఎలుకని మింగేశాడన్నా. వాడు చైనా వాడు కదా, ఏం పెట్టినా ప్రాణాలతోనే తింటాడు. కూరగాయలు పెట్టి టార్చర్ చేయండి. వీడి ఫ్రెండ్స్ చైనా నుంచి మీ తమ్ముడిని చంపడానికి వచ్చారు. పబ్జి గేమ్ లో ఓడిపోయినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చారు. మీ తమ్ముడు ఫ్రెండ్స్ ని చంపింది వీడేనంట, కానీ మీ తమ్ముడిని చంపింది ఇంకోడంట. ఇప్పుడేమంటున్నాడు? మీరు ప్రెసెంట్ గా ఇచ్చిన ఏలుక బాగుందంట, ఇంకొకటి ఇస్తారా అని అడుగుతున్నాడు. ఆఫ్ కోర్స్. పెన్సిల్ ఇవ్వు. ఇదిగోండి అయ్యా. Yeah, 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 yeah. Yeah, 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 yeah. Yeah, 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 Yeah. ఇన్నర్ పీసేగా ఇంపార్టెంట్ బ్రో, అచ్చంగా బ్రతకడం బ్లెస్సింగ్సేగా బ్రో. ముఖ్యమైంది ఏదో నువ్వు గుర్తు పెట్టుకో చేసే పనిలో. హలో రేయ్, అది ఇది అని చెప్పి పోలీస్ మీద చేసుకుంటావా నువ్వు? నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో ఏ మూల ఉన్నా సరేరా, నిన్ను వెతుకుంటూ వస్తానంట్రా, నిన్ను ఉతికి ఆరేస్తాంట్రా. లాండ్రీ అంతా వద్దు కానీ 2 వాటర్ బాటిల్ మాత్రం ఇచ్చి పంపండి. రేయ్, నిన్ను వదిలిపెట్టండ్రా.
రే లేవంట్రా, రే త్వరగా లేవంట్రా, రే మిమ్మల్ని లేవండి. అన్నా, చెల్లమ్మ ఇంకా ఇండియా దాటలేదు. తను ఉండే హోటల్ని కనిపెట్టాం. సూపర్. తను ఖచ్చితంగా పాస్పోర్ట్ ని వెతుకుని వస్తుంది. కమింగ్. మన 5 గంటలకి డబ్బులు ఇస్తాం. అది అప్పుడు. ఇప్పుడు మనం వెంటనే బయలుదేరా. ఏమైంది? రే త్వరగా నువ్వు రెడీ అవ్వు. సరే నువ్వు ఆ బాత్రూమ్ పోయి. నా కండిషనర్ తీసుకొస్తాను. బాయ్, ఏంటిది? పళ్ళు క్లీన్ చేసుకునేది, షేవ్ చేసుకునేది. చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చూపిస్తుంది. చిన్నగా ఉండేవి పెద్దగా చూపిస్తుంది. వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. బాయ్. చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. దీనికి సంబంధం దాని ఉందనుకుంటున్నారా? గురించి మేము విచారిస్తున్నాము. ఇస్రోలో ఉన్న సైంటిస్ట్ రఘువరన్ గారిని మేము కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. లోపల ఫారెన్సిక్ టీం వాళ్ళు ఎవిడెన్స్ దొరుకుతుందని వెతుకుతున్నారు. చైనా వాళ్ళు ఓడిపోయినందువల్లే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా సార్? ఒకవేళ అది నిజమైతే ఇదే దానికి ఆధారం. గేమ్ అనేది కూడా ఒక విపత్తే. దొరికితే ఖాళీ, దొరకపోతే జాలి. సార్ ఒక్క నిమిషం. దొరికితే ఖాళీ, దొరకపోతే జాలి. దొరికితే ఖాళీ, దొరికితే ఖాళీ, దొరకపోతే జాలి. దొరికితే ఖాళీ. రింగ్ టింగ్ టింగ్, రింగ్ టింగ్ టింగ్. దొరికితే ఖాళీ, దొరకపోతే జాలి. వదులు వదులు వదులు, ఆపు. వదులు వదులు వదులు, ఇనఫ్. వదులు వదులు వదులు, స్టాప్ ఇట్. వదులు వదులు వదులు. బిగ్ జెన్నీ, తప్పు తప్ప. నిన్ను వదిలిపెట్టండి రా. నిన్ను వదిలిపెట్టను. పెట్టొద్దురా. ఇలా చూడు, మాటలు కోటలు కట్టద్దు కట్టద్దు, మోసాలు చెయ్యొద్దురా. చేసి ఎస్కేప్ అవ్వద్దురా. రా 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 రా. రా 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 రా. రా 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 రా. అటు చూడు, ఇటు చూడు, అటు చూడు. తను పారిపోతుంది, పట్టుకోండి. దొరికితే ఖాళీ, దొరకపోతే బండి తీసుకురండి, పోండి. హలో రే, తను మిస్ అయింది. అటే వస్తుంది, జాగ్రత్త. మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి ఇటే సార్ పరిగెత్తింది. ఎవరు బైక్ లోనే వెళ్ళిపోయింది సార్. మీరు చూడలేదా అంటే? అది ఏ కలర్ అని చెప్పారు సార్? పచ్చ కలర్, పసుపు కలర్, సోప్ బాక్స్ లాగా ఒక కారు వెళ్తుంది, పట్టుకో. అవును సార్, ఆకుపచ్చ పసుపు కలర్ కారు. కనీసం బండి నెంబర్ నోట్ చేయి. సార్ నంబర్ బోర్డు తెలుగులో రాశారు, నాకేం అర్థం కావట్లేదు. అని చదవడానికి ఏదో భూత వార్తలు ఉంది సార్. 10 సెకండ్లో చెప్పేస్తారు కదా. హలో, డబ్బులు రెడీయేనా? డబ్బు రెడీ. ఎక్కడికి రావాలో కాసేపట్లో చెప్తాం. పోలీసుల దగ్గరికి వెళ్ళేదనుకో, మీ మనిషి నా దగ్గర ఉన్నాడు, కత్తిరించేస్తాం. ఏంటి సంగతి? ఏమిరా బాయ్? ఏంటి బాయ్ బండి ఊగుతోందా? ఇక్కడ దగ్గర ఏదైనా వర్క్ షాప్ ఉందా? వర్క్ షాప్. పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారంటే నువ్వెలా రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతావు? ఐ డోంట్ నో. నువ్వు ఎక్కిన బస్ విశాఖపట్నం వెళ్తుంది కదా? దిస్ బస్ గోస్ టు విశాఖపట్నం. కాదు, ఇది విజయవాడ బస్ మ్యామ్. ఓకే. నువ్వు ఎలాగైనా విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ నా ఫ్రెండ్ అంకుల్ ఉన్నారు. హీస్ కనెక్టెడ్ టు ఫ్రెంచ్ ఎంబసీ. నేను లిఫ్ట్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. అన్నా, స్ట్రాంగ్ గా 2 టీలు పెట్టన్నా. విశాఖపట్నం బస్ ఇక్కడ భోజనానికి ఆగుతుంది, అందులో ఎక్కండి. యా. ఇక్కడికి విశాఖపట్నం బస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే. ఎంతే ఉంది.
వెళ్ళండి. నీ కొబ్బరి పోయిరా. సాంబారా పులుసా? ఎసర్రె పులిసేవి. సంతోషం. ఏంటి సంతోషం? సాంబార్ అయితే 2-3 గరిటెలు పొయ్యాల్సి ఉంటుంది. అదే పులుసు అయితే 1 గరిటె చాలుగా. 2 సార్లు పొయ్యాల్సిన పని ఆదాయే కదా. గివ్ మీ ద బ్యాలెన్స్. ఏం డబ్బులు? ఇప్పుడే కదా 500 ఇచ్చాను. టాయిలెట్ కి 5 రూపీసే కదా. 500కి చిల్లర అడిగితే ఎలా దొరుకుతుంది? చిల్లర లేదు, వెళ్ళు. దానికి నన్నేం చేయమంటావు? కావాలంటే 500 అయిపోయేంత వరకు వెళ్ళు. 500కి ఎలా వెళ్ళగలరు? ప్లీజ్ చిల్లర ఇవ్వండి, నా దగ్గర వేరే డబ్బులు లేవు. అర్థం కదా నీకు? వెళ్ళ. ఓ మూలను కూర్చొని ఇచ్చేంత వరకు ఏడుస్తుండు. ఆటలుగా ఉందా? నా డబ్బు ఇచ్చేయి. ఇవ్వడం కుదరదు. ఓ చిల్లరే కదా ఇవ్వలేవు. ఇట్స్ ఫైన్, నేనే నిలబడి కలెక్ట్ చేసుకుంటాను. చాలా సంతోషం. నేను వెళ్ళి తినొస్తాను, నువ్వే కూర్చొని వసూలు చేసుకో. వసూలు చేసుకో, సరేనా? పొద్దున్నే వచ్చి 500 ఇచ్చి చిల్లర అడుగుతుంది. 2 రోజులుంటే గానీ 500 కావు. ఇప్పుడిచ్చి ఇప్పుడే అడుగుతుంది. కూర్చొని వసూలు చేసుకుంటే గానీ తెలియదు. 500కి చిల్లర కావాలా? ఏం కావాలి? సాంబార్ రైస్ ఉందా? అయిపోయింది. వెళ్ళి వెజిటేబుల్ రైస్ తీసుకురా. అయిపోయింది. సరే వెళ్ళి పెరుగన్నమన్నా తీసుకురా. పొద్దునే అయిపోయింది. నువ్వు కూడా వెళ్ళి ఆయిపో. నాకు రాలేదు. పిసినారి, డబ్బులు అవసరం లేదయ్యా, ఫ్రీనే. అదిగోలా చూడు, అక్కడ కూర్చున్న అమ్మాయి వచ్చే పోయే వాళ్ళందరినీ టాయిలెట్ కి ఫ్రీగా పంపిస్తోంది. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మాస్టర్ 1 టీ. అన్నా టేబుల్ ఒక ఆమ్లెట్. ఉచితమే కదా, ఫ్రీనే కదా. ఉచితమే కదా. ఎక్కడ చూశాను? ఎవరు? గురు, ఆ పిల్లని ఎక్కడో చూసినట్టుందే. మరుగుదొడ్లో ఉన్నాను, నా సెట్టకరా. 20 రూపాయలు మిగిలింది. నీకు నా కొత్త జతలు. దండాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. నీ కొబ్బరి. గురు, గుర్తుకొచ్చింది. మనం కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే కదా. నమ్మండి, వాళ్ళు చూపించిన వీడియోలో కుర్రాన్ని మార్చి కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే. ఆలోచించి చెప్పు. ఖచ్చితంగా. అన్నయ్య, అనుమానం ఎందుకు ఆలోచిస్తూ ఉండడం? ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేద్దాం. అవునన్నా, అందమాను సరిగా చెప్పాడు. తెలియకుండా బంధించాం. అది మనకు కొత్త కాదు కదా. నువ్వు ఊరుకో మాలతీవన్. సరే ఇదిగో అండమన్ను, నువ్వు వెళ్ళి బండి సిద్ధంగా ఉంచే. మీరిద్దరూ రండి నా వెనకాల. గురు, మందివ్వరా. అయ్యో, ఎంతసేపని వెయిట్ చేయాలి? ఏయ్ సార్, ఏమైంది? మిమ్మల్ని సార్, లెగవండి. ఎవరైనా ఉన్నారా? సార్ సార్ సార్, లెగండి సార్. ఎవరైనా బయట ఉంటే రండి. సాయం. ఏమైందయ్యా? విషవాయు పీల్చేసింది, స్పృహ తప్పి పడిపోయింది, మైకం వచ్చేసింది. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం.
పట్టండి మాస్క్ ఎందుకురా ఆడపిల్లని కదా కిడ్నాప్ చేస్తున్నాం హాస్పిటల్కి కదా తీసుకెళ్తున్నాం మెల్లగా మెల్లగా క్షమించండి గురు సరే కానీ వెళ్దాం బయటికి పదరా బాబు ఎవరైనా వచ్చేలోగా వెళ్ళిపోదాం గురు ఏంట్రా బాబు కడుపులో తిప్పుతోంది నోరు మూసుకోరా ఈ సమయంలో ఏంట్రా పైకెత్తు లాగు పడుకోబెట్ట అందమాన్ ఏంటి సమస్య త్వరగా బండి తీయి నిన్ను బండి రెడీ చేసి పెట్టమని చెప్పాను కానీ పెట్రోల్ రేటు మండిపోతుంది పెట్రోల్ ఆదా చేద్దామని ఆఫ్ చేసి పెట్టానండి మైక్ వచ్చి పడిపోయింది మా బండి కదలటం లేదు కొంచెం వెనక నుంచి తొయ్యండి ఓయ్ నీ కొబ్బరు 100కి ఫోన్ చేయరా త్వరగా మీరు వెనక నుంచి తొయ్యండి నెంబర్ చెప్పండి చూస్తే అమ్మాయితో వచ్చినట్టు లేదే ఎక్కడి నుంచి వస్తున్నారు జైల్లో నుంచే అయ్యో సార్ సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో 10 మంది చనిపోయారు కదా సార్ దానికి సంబంధించిన నేరస్తుడిని కనిపెట్టేశాను సార్ ముందు వాకి కనిపెట్టావా లేదు సార్ అదే చెప్తున్నాను సార్ వాకి తీసుకెళ్లిన వాడు చంపిన వాడు ఒకడే సార్ ఏవయ్యా వదిలితే ఒకటి మీద అన్ని కేసులు పెట్టేలా అది అది సార్ ముందు వాకిని సార్ నేను తర్వాత మాట్లాడు చావాలనిపిస్తోంది కదా ఇంకా డిపార్ట్మెంట్ ని నమ్ముకుంటే లాభం లేదు డేవిడ్ దగ్గరికే వెళ్ళాలి డబ్బులు మన చేతుల్లో ఉన్నాయి కదా మనం ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా వాళ్లే కాల్ చేసి మనం ఎక్కడికి రావాలో చెప్తారు అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే తొందరపడి వాడి వేలని కట్ చేయరుగా ఇంకా 20 రోజులకి నీకు ఎటువంటి సమస్య లేదు దాన్ని నరికేరు అది మన ఫ్రెండ్ మది ఇల్లే కదా ఇంతలోనే న్యూస్ వాళ్ళకి ఎలా తెలిసిందిరా మనల్ని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు గురుబాయ్ ఎందుకు అరుస్తున్నావు చచ్చిపోయిన కుక్క మీద ఎన్ని లారీ ఎక్కితే ఏంట్రా నువ్వు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి మధ్యలో వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం ఇలా చూడు మనం ఎవరిని చంపలేదు ఒకవేళ దొరికితే అదిగో వాడే దొరుకుతాడు సరేనా ఇంకా 2 గంటల్లో డబ్బు ఇచ్చి మన ఫ్రెండ్ని తీసుకెళ్లిపోతాం సరేనా అప్పుడు వరకు ఎటువంటి సమస్య లేదు ఫ్రీగా ఉండు ఎంక్వైరీ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు రే ఛానల్ మార్చరా పాపా టీ తీసుకోమ్మా ఏమైంది తనకి వరలక్ష్మి ఏమైంది తను మా బామ్మేలే వయసైన వాళ్ళంటే నాకు భయం దగ్గరికి రావద్దు గులుబాయ్ దగ్గరికి రావద్దని చెప్పండి ఏమైంది బామ్మ ఏంటి ఏమైంది బామ్మ వస్తోందిరా బామ్మే కదా ఏమైంది నీకు మామా మీరే తప్పుగా అనుకోకండి తనకి గ్రెస్కోఫోబియా భయపడ్డావు కదా నాకు బామ్మ అంటే భయం లేదు నేను దీన్ని నమ్మాలా అమ్మని చూస్తేనే కాస్త భయం రాజుకి పెద్దమ్మని చూస్తే భయం డేవిడ్ ఫోన్ తీయటం లేదురా లేకపోతే ఆ కుర్రాడి ఫోన్ నుండి మాట్లాడదామా వద్దు ఇద్దరిని కలపొద్దు గురు విసిరి పరే ఎందుకన్నా డేవిడ్ మీ ఫోన్ తీయట్లేదు పోయినసారి తప్పు చేశాం కదా అందుకని మన నెంబర్ చూడగానే తీయడం లేదు ఫోన్ ఏమీ లేదు ఇలా చూడరా ఈ పిల్ల ఫోన్ నుంచి చేసామనుకో డేవిడ్ తప్పకుండా తీస్తాడు ఎత్తకండి ఇక్కడ సిగ్నల్ లేదురా బాబు ఆ అమ్మాయికి తెలివి వచ్చేసరికి చాలా సేపు అవుతుంది సరే నువ్వు వెళ్ళి బండి తీయి మేము దూరంగా వెళ్ళి ప్రయత్నిస్తాం ఏం రాస్తున్నారు కళ్ళు తెరవకూడదు సరే మనం ఎక్కడికి వచ్చామనైనా చెప్పండి కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది తిన్నగా వెళ్ళు ఏదేమైనా ఇది మాత్రం తీయద్దు వెళ్ళు ఏంటి బాయ్ మన చుట్టూ ఇంత సమస్య ఉన్నప్పుడు ఇదంతా మనకు అవసరమా ఇవన్నీ రేపెట్టుకోకూడదా
రేపు ప్రాణాలతో ఉంటావా అని తెలియదు కదా. మేముంటాం, నువ్వు ఉంటావో లేదో తెలియదు. హే, నువ్వు మటిల్డానేగా? నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నిన్నెవరో తెలుస్తుందా? గుర్తులేదా? బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, మది మారన్. పోవే. మన వీడియో ఎంత వైరల్ అయిందో నీకు గుర్తులేదనుకుంటా. ఐ గాట్ 5K న్యూ ఫాలోవర్స్. అవును, నువ్వు ఫ్రాన్స్లో ఉన్నాననే కదా బయోలో వేశావు. ఇక్కడేం చేస్తున్నావు? గ్యారంటీగా నిన్ను కూడా నాలాగే తెలియకుండానే కిడ్నాప్ చేసి ఉంటారు. బూమర్ అంకిల్స్. ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు అసలు ఏం మాట్లాడడం లేదు? ఈ తర్వాత మనమిద్దరం ఇంత దగ్గరగా ఒంటరిగా నిన్ను చూస్తానో లేదో నాకు తెలియదు. ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసావు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ. లక్ 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 లక్. వయసు అయిపోతే మనకంటూ ఏ ఆశలు ఉండకూడదా? మీ తాత చనిపోయాక 2 ఏళ్ళు ఐ వాజ్ వెరీ లోన్లీ. దెన్ ఈ కేమ్ ఇన్ టు మై లైఫ్. వీడితో 2 ఏళ్ళు లివింగ్ లో ఉన్నాను. విషయం తెలియగాని మీ నాన్న కోపంతో రగిలిపోయాడు. మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినా ఇంకా నీకు ఆశ సావలేదని ఉమ్మేసి బయటికి గెంటేశాడు. యాదవ నా కొడుకు. అన్నీ మూసుకొనుంటేనే పతివ్రత అంటావంటే అలాంటి మాటే నాకు అవసరం లేదు. డార్లింగ్, వయసు అయిపోతుందని బాధపడకు. సి, మై లైఫ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ టర్న్ 50 అండ్ నౌ I am the happiest woman in the earth. Embrace yourself. మీరు ఫోటో చూసారని నమ్ముతున్నాం. మీరు ఎత్తుకు రమ్మన్న అమ్మాయి ఇప్పుడు మా దగ్గరే ఉంది. ఇప్పుడెక్కడున్నారు? అదంతా చెప్పడం కుదరదు. మాకు తోచినప్పుడు మేమే ఆ అమ్మాయిని మీకు అప్ప చెబుతాం. తమ్ముడిని ఇడిపించుకుంటాం. ఇంతే సంగతులు చిత్తగించవల్లి. సార్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీ బాస్ రమ్మన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీ తమ్ముడిని హత్య చేసిన చోట్లో దొరికిన డైరీ ఇది. ఇందులో వాడి జాతకం మొత్తం ఉంది. ఇతని పేరు గూగుల్. మీ తమ్ముడిని చంపింది ఇతనే. మీ చెల్లి అని చెప్తూ తిరుగుతున్న అమ్మాయి వాడు ఒకే హోటల్లో పక్కన రూమ్ తీసుకొని ఉంటున్నారు. మీ తమ్ముడిని చంపే మోటివ్ ఏంటో నాకు తెలియదు, కానీ మీ తమ్ముడు అచ్చేలా వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అన్నా, మన నాన్నకి శవపేటకి చేసింది వీడే. పులిమేరలో ఉన్న క్వారీ. మేము చెప్పిన చోటుకి రండి. సరిగ్గా 5 గంటలకు వచ్చేయండి. ఇంతే సంగతులు. Wake up. నా తమ్ముణ్ణి చంపింది వీడేనా? నా తమ్ముణ్ణి చంపింది వీడే కదా? సరిగా చూసి చెప్పు. వీడేగా? వెరీ గుడ్.
నేను చెప్పాను కదా వీడికి ఆకలి ఆకూర హరాస్మెంట్ అని వీడికి చాలు. మంచిగా చూసుకోండిరా. ఒకటేంటి 2-3 ఎలక కూడా ఇవ్వండి. ఐదు గంటలకి ఈ కుర్రాడు మనుషులు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఆ పిల్లని మనం డేవిడ్కి అప్పగిచ్చేద్దాం. నా తమ్ముడు విడుదలైపోతాడు. ఈ ఫోన్ నెట్టుకుని డేవిడ్ ఎత్తుకుంటూ వచ్చేస్తాడు. దీని పక్కన పడి పదండి వెళ్దారి. ఎందుకన్నా ఇది విసిరి పారేయాలా? మంచి ఫోన్ విసిరేయడానికి మనసు రావడం లేదు. ఏం చేద్దాం? రారా ఎక్కడ చూడరా. ఎవర్రా మీరు? స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇక్కడ ఎవ్వరు ఉండరని చెప్పా? విదేశం నుంచి ఎగురుకుంటూ వచ్చిన అద్భుతమైన పక్షి ఇక్కడ కూర్చునుంది. నోరు మీరా. ఇలా చూడరా బావా, బుక్కు కూడా ఉందిరా శృంగార భంగిమలతో. ఇదిగో రేయ్, ఏంట్రా ఇది చైన్లన్నీ? నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి స్పెషల్ గా ఏదైనా చేయాలని ఇరుక్కుపోయావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా. రేయ్, ఎవర్రా మీరంతా? చెప్పండి రా. నేను పోరంబోకుని. సార్ ఉన్నారు కదా వెధవా. ఇలా చూడు, ఒక గుంపు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తెచ్చింది. వాళ్ళు వచ్చేలోగా మరేదిగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. ఎరా, మమ్మల్ని చూడగానే కిడ్నాప్ చేసినోడు మంచోడైపోయాడా? ఎలా చూసినా ఇద్దరు దుర్మార్గులే. ఏమన్నా నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు రాని వాళ్ళేం పీకుతారో చూస్తాను. రే 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 రాణి రే బావా, ఒంటరిగా చేయడం కన్నా ఇలా ఇద్దరు. సరిగ్గా మాట్లాడరా. కానీ మావా వద్దు, ఇలా చూడు, ప్లీజ్ రా, ప్లీజ్ రా, వెళ్ళరా. రే పాపరా, చిన్నపిల్లరా. రే ఇలా చూడు, ప్లీజ్ ఇలా చూడు, ప్లీజ్ రా, చిన్నపిల్ల. ఇలా చూడు, ఇలా చూడు. నీకు సెక్సేగా కావాలి? వచ్చి తీసుకో. అది చిన్న పిల్ల, వదిలే ప్లీజ్. రా, నా దగ్గరికి రా. సరే, నువ్వేం చెప్పినా చేస్తాను. గిచ్చుకో, కొరుకో, ఏమైనా చేసుకో. చెప్తున్నాను కదా. గిచ్చుకో, కొరుకో. నీ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. నా ఒళ్ళంతా సెగలు పుడుతున్నాయి. బాబా, ఈ పిచ్చుక పిల్లని ఏం చేద్దాం? ఎక్కడి నుంచి వదిలేస్తే పోలా? మొదపప్పు ఎందుకు ఉండరా? ఇలా చూడరా, మోగ పిల్లరా ఇది. ఇది తెలియకుండా నోటి గుడ్డ కట్టి తీసుకొచ్చా. బాబా బాబా పాపా, భయపడకు. ఇలా చూడు, బీ స్ట్రాంగ్. ఇక్కడ జరిగిందంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. వెళ్ళిపో, తిరిగి చూడకుండా పారిపో. ఎక్కడ ఆగకు. వీధి కుక్కలు నీ వెంట పడ్డాయనుకో, వెళ్ళు, పారిపో, పారిపో, వెళ్ళు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, పారిపో. తనని చేతురా. రే తనని వదిలేరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. మటండా, మటండా, డూ సంథింగ్. కిక్ హిమ్. ప్లీజ్ రా, వదిలేరా. ప్లీజ్ రా. మటండా, మటండా. ఏంటి ఇంత టైట్ ప్యాంట్ వేసుకున్నావు?
ఒరే పోరంపోకు ఏంటే మోకాడమైతే రారా ఇట్రారా మటంగా ఏంటి సారీ అప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఐ లవ్ యూ అని చెప్పాను ఐ వాస్ జస్ట్ హిట్టింగ్ ఆన్ యూ ఇట్స్ ఓకే కానీ ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నాను ఐ రియల్లీ లవ్ యూ నాకు సంబంధించి నీకు ఈ చెత్త పోరంబోకులకి పెద్ద తేడా ఏం లేదురా. అన్నా గూగుల్ మెటల్డా ఇద్దరు ఫోన్ సిగ్నల్ ఒక చోటు నుంచి వస్తుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ కనిపెట్టా. వాళ్ళు వచ్చేసారు దిగండి త్వరగా పోనీ అందమాన్. ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది చూద్దాం. రే ఏం చూడరా ఇది? ఎందుకని తెలియడం లేదు, కానీ చాలా రోజుల తర్వాత నన్ను నేనే స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ సేఫ్, కంఫర్టబుల్. లైఫ్లో కొత్త నమ్మకం వచ్చినట్టుంది. ఈ పాస్ట్ 2 hours ఐ హ్యావ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఫర్ యూ. ఇది లవ్ కాదని నాకు తెలుసు, మెల్లమెల్లగా పోతుందని తెలుసు. అయినా అది ఫేడ్ అయ్యే ముందు చెప్పాలనిపించింది. ఎలాగైనా కనిపెట్టేయచ్చులేరా. ఆగరా. లవ్ యూ స్ట్రేంజర్, యూర్ సచ్ అ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. రారా. నువ్వు వెళ్ళొచ్చు, నీ మనుషులు వచ్చేసారు. ఎవరా ఇవ్వు. మమ్మల్ని క్షమించమ్మా, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, మేమే నిన్ను దించేస్తాం. జాగ్రత్తగా లేగమ్మా. వరలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఏమైందిరా నీకు? అమ్మతోడు ఎక్స్పెక్ట్ చేయలేదే నా కోసం వస్తావని. I love you. I love you. I love you too. Sorry. Sorry. I love you. నాకు డబ్బొద్దు బాబు, నేను చేసిన తప్పును అర్థం చేసుకున్నాను. డేవిడ్కి చోటు గురించి తెలీదు. ఆడొచ్చే లోపల మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. కోకిల Hey, that's my phone. Hey!
ఎదవా ఫోన్ ఇసిరేమని చెప్పాను కదా దాని కుక్క మెల్లో వేసేవింట్రా ఎదవా సన్నాసి డేవిడ్ ఈ చోటు కలిపి మనం ఏం చేస్తావా చెప్పిన పని ఎప్పుడు సరిగ్గా చేసాము చంపేస్తాం ఎదవా నా చేతులు రోజు అయిపోయావు వర ఇక్కడి నుంచి నక్కంటే కలప హలో అయ్యప్ప రే గూగుల్ చెప్పండి గూగుల్నే మాట్లాడుతున్నాడు. అనుకున్నాన్రా మీరందరూ ఒకే గుంపుకి చెందిన వాళ్ళని అప్పుడే అనుకున్నాన్రా. కాసేపు వేచి ఒక అడ్డవి గుంపు చాలా కసితో మిమ్మల్ని వెతుక్కొని వస్తోంది. నా తమ్ముడిని చంపిన నువ్వు నీ మనుషులు మా నాన్న శవాన్ని తవ్వి పడేసిన దాన్ని, నా ఇష్టమైన చెల్లెల్ని, ఒక మామూలైన కిడ్నాప్ ని కూడా చెయ్యలేకపోయిన దున్నపోతులు, నలుగురు పిచ్చిన కొడుకులు, అందులో ఎవ్వరూ ప్రాణాలతో ఉండలేరు. వెయిట్ ఫర్ మీ. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ని అమాయకులకి కిడ్నాప్ చేశారని. అలా చూడండి ఒక ఫోన్ కి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒక్క సెకండ్ లో పెద్ద బండరాయితో తల మీద కొట్టి 2 ప్రాణాలు తీశాడు. అతను పిరికోడు. వెళ్ళవయ్యా, ఆ రోజు పోలీస్ దగ్గరికి వెళ్దామని చెప్పాను. ఇప్పుడు చూడు ఎవరెవరు చంపడానికి వస్తున్నారు. మీరే కలిగిన ఫ్రెండ్ ని కాపాడాలని. ఒకసారి నేను చెప్పేది ఏంటి? ఒకసారి చెప్పేది వినాలి. ఏం చెప్పబోతున్నారు? చెప్పావు కదా, అది చాలదా? ఇంకా చెప్తే ఇలా చూడు బాయ్, నీ సాయం మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళిపో. రండ్రా వెళ్దాం. ఇటు చూడు, నేను ఆ ఫ్రెండ్స్ చెప్పిందే వింటాను. నువ్వు నాతో వచ్చి నేను నిన్ను కాపాడతాను, నిన్ను కూడా కాపాడతాను. రే తీసుకురారా, పదండ్రా. రమ్మంటున్నాను కదా. మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారనుకుంటాను. అవును. మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. రారా. నువ్వే మాట్లాడరా. బాయ్, మేము పిలిచామని ఒక మాట కోసం ఏం అడగకుండా మా కోసం సాయం అంతా చేశారు. తప్పో ఒప్పో మా కండగా నిలబడ్డారు. మా ఫ్రెండ్ దొరికాక మిమ్మల్ని అలాగే వదిలేసి వెళ్ళడం మాకేమాత్రం ఇష్టం లేదు బాయ్. మీరు చాలా గొప్ప వ్యక్తి బాయ్, మేమే తెలియకుండా అలా చేశాం. నా కోసం ఎంతో కష్టపడి మా నాన్నమ్మని చూడ్డానికి తీసుకెళ్లారు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఏం జరిగినా పర్వాలేదు, చివరి వరకు మేము మీకు తోడుగా ఉంటాం బాయ్. తప్పకుండా ఏం జరిగినా మీతోనే ఉంటాం బాయ్. గూగుల్ వాళ్ళ నమ్మకం. మా కారు స్టార్ట్ అవ్వలేదు, నీ కారులో ఎట్టడానికి పన్నాగం పన్నుతున్నారు. దానికంతా ఇప్పుడు టైం లేదు, త్వరగా పదండి. త్వరగా రండి. మీరందరూ ఈ కంటైనర్లోకి వెళ్ళండి. దీన్ని నేను పైన నిలబెడతాను. దేవుడి మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన అతని దృష్టి పైన కంటైనర్ మీద పడతావు. వెళ్ళండి. సరే బాయ్. హలో హలో, మేమందరం పైకి వెళ్తే మీరు కింద నుంచి ఏం చేస్తారు? రే మది అనవసరం ఆగరా. ఇక్కడున్న వాళ్ళెవరు ప్రాణాలు పోకూడదు. 2 రోజుల నుంచి మీరందరూ నా కోసం వెతుక్కుంటూ చాలా దూరం వచ్చారు, కాబట్టి మీ అందరి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఆ పని నేను చూసుకుంటాను, నాకు వదిలేండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంట్రా? నేను చూసుకుంటాను రా. సైలెన్స్. నేను చచ్చినా పర్లేదు, నా ప్లాన్ ఓకే అనుకున్న వాళ్ళు చేయగలపండి. ఓకే ఏంట్రా? చెప్తే వినే వయసు కాదు. చూడు,
ఇది స్టీరింగ్, ఇది బూమ్, ఇది బూమ్ ఎక్స్టెన్షన్. బూమ్ అంటే ఏంటో తెలుసా? వెళ్ళేది అలా పైకి వెళ్తుంది. నేను సైంటిస్ట్ కొడుకుని, నాకంతా తెలుసు. నేను చూసుకుంటా. సైంటిస్ట్ కొడుకు. ఏమైంది? ఏమన్నా ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వడం లేదు. ఏం చేసినా ఆన్ అవడం లేదన్నా. సరే నేను చూసుకుంటాను. ఎవరైనా సాయం చేయండి. ఎవర్రా నువ్వు? నా పేరు మది. మటిల్డాను ఒక అమ్మాయి బదులు నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరో తెలియలేని వాళ్ళు. వాళ్ళు ఎక్కడా? ఎటువైపు వెళ్ళారు? నువ్వు ఎలా తప్పించుకున్నావు? ఆగలేస్తాను సార్. మంచినీళ్ళు కూడా తాగలేదు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి సార్. అవును, ఎందుకీ మీరెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఇతన్ని చూస్తే పోలీసులా ఉన్నాడు. మీరేమో పెద్ద డాన్లా ఉన్నారు. అదిగో మనకేమో లారీలో గుంపులా ఉంది. వాడి మీద ఇంకొక దెబ్బ పడిందనుకో. I got you! దింపండ్రా. ఓకే సార్. రాయ్ కిందకి దింపు. సార్ వర్క్ అవట్లేదు, కిందకి దిగట్లేదు. షూట్ చేయండి రా. బుల్లెట్స్ అయిపోయినా సుత్తే తీసుకుని వెరగొట్టండి రా. వెళ్ళండి. రండి. త్వరగా రండి. Shut up! ఓరి నాయనా, ఎవర్రా వీడు? ఇబ్బంది పెట్టేస్తున్నాడు. షటాప్. ఏం కావాలరా నీకు? నువ్వు నన్ను చంపినా పర్లేదు, కనీసం నువ్వైనా మా నాన్నకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశాను, డబ్బులు కావాలని బెదిరించు. మా నాన్న ఏం చెప్తాడో విని చచ్చిపోతాను. వీడిని ఎంత కొట్టినా నోరు మూయడు. ఫోన్ చేయి. నంబర్ చెప్పు. 98. అందరూ మీ జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన తలుచుకుని ఏడవండి. ఏంటి? చాలు ఆపండి. ఇంతకన్నా దారుణంగా జీవితంలో ఇంకేం జరగాలి? బాయ్, పడవ మునిగిపోతుంటే కూడా వైలెన్ వాయిస్తున్నా ఏంటి బాయ్? ఏదో ఒకటి చేయి బాయ్. శ్రీలంకలో ఇదెవరు? రేయ్, నీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాను. మర్యాదగా నేను చెప్పిన చోటుకి డబ్బుని తీసుకోనిరా, లేకపోతే నీ కొడుకు తల ఓ పక్క శరీరం ఓ పక్క ఉంటుంది. ఎవడ్రా నువ్వు?
ఎందుకు నా కొడుకుని కిడ్నాప్ చేసావో అర్థం కావట్లేదు. అది నాకు అవసరం లేదు కూడా. నాకంటూ ఉన్నది వాడు మాత్రమే. నేను వాడి కోసమే బ్రతుకుతున్నాను. నువ్వున్న కంటైనర్స్, కోనెట్స్ అంతా నా చేతిలో ఉన్నారు. నువ్వు చెప్పిన ప్లేస్ కి నేను డబ్బు తీసుకుని వస్తాను. అప్పటి వరకు వాడి మీద చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఏదైనా తేడా జరిగిందనుకో, నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి నీకెంతో నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమైంది. వీళ్ళ దగ్గర నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను ప్రశాంతంగా చనిపోతాను నాన్న. ఈ ఒక్క రడు బయటకు వచ్చిందంటే ఏమని మొత్తం కాపాడేస్తాడు. రావట్లేదు. నాకు తనని తెలుసు. నేను తనని చూశాను. ఇప్పుడే ఇటువైపు వెళ్ళింది, అప్పుడు అటువైపు వెళ్ళిందని కథలు కథలుగా చెప్పి బాగా మెక్కారు కదరా. ఇప్పుడు తను లోపలే ఉంది. తనతో పెద్ద గుంపే ఉంది. వాళ్ళందరి ప్రాణాలు నాకు కావాలి. అందరి మీద పెట్రోల్ పోసి స్నానం చేశాను. ఇక్కడున్న అన్ని వస్తువులు మీ చేతిలోకి తీసుకోండి. ఇవి మీ ఆయుధాలు. తీసుకోండి. లోపలున్న చివరి మనిషి చావేదాకా మన వాళ్ళెవరైనా వెనకడుగు వెయ్యాలనుకున్నారో కాల్ చేస్తాను. డేవిడ్, నీకు కావాల్సింది మేమే కదా. మేమందరం సరెండర్ అవుతున్నాం. ఇలా చూడండి, మన లక్ష్యం ఎవరిని చంపడం కాదు, మనల్ని కాపాడుకోవడమే. లాక్ రిలీజ్ చేయండి. రేయ్, లొంగిపోతానని మాటిచ్చావు, బయటికి రారా. అందరూ పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. వెళ్ళండి, కాల్ చేస్తాను. కొట్టండి. డబ్బు తీసుకుంటున్నావుగా, పని చేయవా? ప్రతి వాళ్ళు కొడుతున్నారు. మా నాన్నతో మాట్లాడారు. నువ్వు ఇక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నన్ను ఇక్కడికి ఎందుకు చూశారు? అవును, ఈయనెవరు? ఈయన 50 సార్లా? నువ్వు నాశనం అవుతావు. నీకు అసలు ఎవడు నువ్వు? ఎవడు పడితే వాడు వచ్చి నన్ను కొడుతున్నాడంటే? సింగ్ వేషంలో ఉన్నా కూడా కనిపెట్టాడు. అమ్మాయి ఇటువైపు వెళ్ళింది చూసావా? ఇంకా అమ్మాయి గురించి నాకు తెలుసని నమ్ముతున్నావా నువ్వు? డబ్బే మెటల్డా పిచ్చోడా. హలో బాబు, ఏంటమ్మా? భోజనానికి వస్తావా బాబు? భోజనం? ఏం భోజనం అమ్మా? పావు బాజీ కాకరకాయ పులుసు నాన్న. కాకరకాయ పులుసా? అయ్యో నా పోను. రాయ్, నన్ను ఎవరైనా చంపేట్రా. త్వరగా రా. రాయ్, నన్ను చంపేరా. త్వరగా ఎవరైనా వచ్చి చంపేట్రా. రాయ్, చంపేరా, చంపేరా.
నాతో రా. ఇటు నువ్వు చదువుకున్న పాఠశాలకు నేను ప్రధాన పాఠశాలకి వెళ్ళలేదు పెదన్న పనిచేయండిరా పిచ్చి సన్నసి పదరా ఆడితో పెట్టుకుంటావి సింగం కిట్ట మాన సెత్త వేడ కిట్ట సింగం ఏ గూగుల్ సో మాత్రం పని చేసేది రిపోర్ట్ చేసేది ఎవరు? వెతికిన దాంట్లో వచ్చిన రిపోర్ట్ కొడితే కొరకొరమంటూ చూస్తారు. Do something. ఇది డాబా బయట వేలాడే లైట్ కదా. రేయ్, మన కొట్టాల్సింది వేలని కాదురా, ఆ నల్ల చొక్కా వేసుకున్న వాళ్ళని. నేను చస్తున్నానంటే అందరూ చచ్చి దెయ్యంలో తిరగట్రా. జంబీ రా రా, వచ్చి నన్ను కొరుకు, నేను జంబీ అవ్వాలి. రా రా రా. దగ్గరికి రాకు. ఇప్పుడు నేను జాంబీ, నాకు నొప్పి పెట్టదు. అన్నం పెట్టిన వాడిని రే ఏంట్రా, నాకు నొప్పిగా ఉంది. నేను జాంబీ కాలేదా? పిచ్చోడా. సరే వెళ్ళు, గూగుల్ ఎక్కడున్నాడో వెతుకు. ఉన్నాడు. అయ్యో, ఇది బయటకు వచ్చినప్పుడు ప్రాణం పోయేలా ఉంది. వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెట్టారు కాబట్టి మనం స్ప్లిట్ అవడమే మంచిది. ముందు నువ్వు వెళ్ళు. కేర్ఫుల్. రే గూగుల్, రారా రారా. అయ్యో కృతజ్ఞతలమ్మా. చావురా, ఊరు పేరు తెలియని కుక్కవి నువ్వు. నాతోనే ఆడుకుంటావా? నేను వాడిని చంపబోతున్నా. రేయ్, నీ అబ్బా లేరా, లేచి రారా.
చెయ్యెత్తడం తప్పు కాకపోతే అడ్డుకోవడానికి చెయ్యెత్తడం కూడా తప్పు కాదురా. ఇలాంటి పని ఇక మీదట వీడి మీద ఎవరైనా చెయ్యి వేశారో మా అందరి మీద పెట్రోల్ పోసి వాడు చంపమని చెప్పాడు. వాడి చేతివే వీడిని చంపకుండా వదిలిపెట్టాం. వీడి జంతువు కాదురా, వీడి కూడా మనిషే. జాంబీ అని చెప్పి ఎవడో మోసం చేసి అమ్మేశాడు. నొప్పి తట్టుకోలేక అరుస్తున్నాడు. వీడు మాట్లాడే భాష లుగాండా. ఏంటి ఉగాండానా? ఆ భాష ఏంటోనయ్యా, మాకేంటి అర్థమవుతుంది? ఒకడి ఆకలిని బాధని అర్థం చేసుకోవడానికి ఎందుకురా భాష? మొహం చూస్తే అర్థం కదా ఏంటి? ఐఎమ్ వర్ధన్ సార్. సార్ మీరు క్రిమినల్ అని తప్పుగా అనుకున్నాను సార్. మీరు రా ఏజెంట్ కదా? ఇన్సూరెన్స్ ఏజెంట్ రా నేను. సార్ ఆడుకోకండి సార్. మీరు చేసే హత్య అకౌంట్ లోకి రాదంటగా? అన్ని అన్న అకౌంట్ అని చెప్తున్నారు సార్. సార్ ఈ బిగ్ బుల్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ సౌత్ లో పెద్ద మాఫియా అని చెప్తున్నారు సార్. వీరిని చంపితే నాకు ప్రమోషన్ దొరుకుతుంది సార్. ప్లీజ్ సార్ మీరు అనుకుంటే. మా నాన్న శవాన్ని తవ్వి వేసిందిరా అది. కాల్చరా సార్. చెప్పండి సార్. కాల్చరా. థ్యాంక్ యూ సార్. కాల్చరా. ఎస్ సార్. సార్ ప్రైమ్ మినిస్టర్ తో ఎవరు పర్సనల్ గా రిపోర్ట్ చేస్తున్నారని గూగుల్లో సెర్చ్ చేశాను సార్. మీరు రా ఏజెంట్ కదా? సూపర్ రా. మన చేతుల్లో ఎలాంటి ఆయుధం ఉండాలని శత్రువే నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు రండ్రా చూద్దాం. ఏంటి ఎవరు లేడు? అయిపోయిందా? సరే ఇది అమ్మి మందు కొట్టేద్దాం. సూపర్ గా ఉంది. అమ్మాయి ఇచ్చింది. ఈ లాకెట్ రెసిలియన్ మైక్ లాగా ఉంది. నేను పుట్టింది వెనిజులాలో. అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంది. మీరు యానోమామి ట్రైబల్ గ్రూప్ కు చెందినవారా? ఐఎమ్ డూయింగ్ పేజ్ థియేసిస్ ఆన్ డైయింగ్ లాంగ్వేజెస్. లైక్ అంతమైపోయే భాషల్ని డాక్యుమెంటరీ చేయడం. ఇప్పటి వరకు ఎన్నో భాషల్ని నేర్చుకున్నాను, దాటొచ్చాను. కానీ మీ భాష చాలా అందమైంది. మీకు మా భాష తెలుసా? ఎక్కువ సైక్రోలిపెక్వా కెనెకు లిక్వికో వీనో గూగుల్ కెనెకు వెసికో క్రెలెక్కో క్వియోలే జికోకల్ లెకోర్ రీగో గూగుల్. మరియు నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళిద్దరూ జీవించడానికి అర్హత లేని వాళ్ళు. అందుకని తండ్రి శవాన్ని గోతులోంచి బయటికి తీస్తే ఎవరికి కోపం రాదు? ఆ కోపంతోనే చంపాలని చూస్తారు. అది నేను చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన బయటే ఉన్నారు. మరి నువ్వు తీయలేదంటే నాన్న శవాన్ని ఎవరు తీసి బయటపడేశారు?